Yeah. Good morning, everyone. Right. Pavan, Tulasi, Abhinav, Jai Krishna. Right. I think it is showing line now, right? Okay. Right. Good morning. Good morning. Right. Okay. Right. Good morning. So we'll just wait for everyone to join. Right. Breakfast chesara? Andru? Right. Tulasi, Pavan, good morning. Sangram, good morning. Breakfast chesara andru? చేయలేదా? Right. One second. Ah, లేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఓకే. ఓకే. రైట్. రైట్. సో టుమారో ఆన్వర్డ్స్ రైట్ వాట్ విల్ డూ యాజ్ మెనీ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ రైట్. సో జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది ఇందులో. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మనము ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేద్దామా రేపటి నుంచి 6:30కి తీసుకుందామా క్లాసు? షెల్ వి టేక్ ఇట్ 6:30 ఆల్ ఆఫ్ యూ? నో రెస్పాన్స్. సమ్మన్ రెస్పాండ్. Yes? Okay. We'll take it 6:30. Right, we'll take it 6:30 from tomorrow. 7 is good or 6:30? ఓకే. విల్ టేక్ ఇట్ 6:30. డోంట్ వరీ. కొంచెం ఈ 4 మంత్స్ కొంచెం కష్టపడండి. రైట్. ఎందుకంటే మనకి తర్వాత టైం లేదు. రైట్. ఈ టైంలోనే కష్టపడితే రైట్ 6:30కి తీసుకుందాము. ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యేలాగా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. 6:30 టు 1 అవర్ రైట్ 8 వరకు తీసుకున్నాం అనుకోండి. 6 AM ఈజ్ ఆల్సో ఓకే. రైట్. బట్ ఓకే విల్ టేక్ ఇట్ ఎట్ 6:30. రైట్ 6:30 టు 8 తీసుకుంటాము. రైట్. సో మనకి ఇవాళ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టాపిక్ వైజ్ రైట్. నేను చెప్పాను కదా మీకు యూట్యూబ్ క్లాస్లో కూడా చెప్పాను కదా. టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము అండ్ ఎవ్రీ ఆప్షన్ కూడా డిస్కస్ చేస్తాం మనము. రైట్. మీకు ఏంటిది కాన్సెప్ట్ త్రో క్వశ్చన్స్. రైట్. మీకు ఇంకా ఈ కాన్సెప్ట్ రాలేదు ఆ కాన్సెప్ట్ రాలేదు అని కూడా ఏం మిగలేదన్నమాట. రైట్. సో మేము ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టు మీకు ఇది అయిపోయేసరికి అట్లీస్ట్ 10,000 క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి. రైట్. అన్ని సబ్జెక్ట్స్ కలిపి. రైట్. సో సామ్ ఒకటే నేను 1000 క్వశ్చన్ సామ్ ఒకటే 600 క్వశ్చన్స్ 700 క్వశ్చన్స్ చేస్తాను. ఓకే. చూసుకోండి జాగ్రత్తగా. ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ మినిమం 10 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ అలా చేస్తాం. ఓకే. రైట్. రెడీనా? సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకేంటి ఫండమెంటల్ డెఫినేషన్స్. రైట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి ఫండమెంటల్ డెఫినేషన్స్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీ. రైట్. ఫండమెంటల్ డెఫినేషన్స్ అండ్ దిస్ మెటీరియల్ ప్రాపర్టీ అంటే దేనికి ఫండమెంటల్ డెఫినేషన్స్? స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఫండమెంటల్ డెఫినేషన్స్. అంతేనా? వేరే టాపిక్ ఉంటుందా? లేదు కదా. రైట్. క్లాస్ మిస్ అయితే రికార్డు వర్షన్ ఉంటుందిగా తర్వాత చూడడానికి. ఎస్ ఇట్ విల్ బి అవైలబుల్. రైట్. రైట్. సో ఎలా చేద్దాము? ఫస్ట్ పోల్ స్టార్ట్ చేసి చేయనా? ఎలాగా? హౌ విల్ డూ ఇట్? ఫస్ట్ పోల్ స్టార్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత పోల్ స్టార్ట్ చేయనా? సరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత పోల్ ఏముంటుంది అంటారా? రైట్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోతుంది కదా. ఓకే. ఫస్ట్ పోల్ స్టార్ట్ చేస్తాను నేను. I'll start the poll first, then I'll give the explanation of each and every topic in that. Right. అలాగే స్టార్ట్ చేద్దామా? రైట్. ఓకే. I'll start the poll. రైట్. పోల్ ఎక్కడ ఉంది ఇక్కడ? రైట్. 1 second. Started 30 seconds time I'm giving. Right. Select the answer. Poll is going to start. Yeah, Ashok. Good morning. Which option is correct? Select చేయండి. The capacity of material to absorb the energy when it is deformed elastically and then upon unloading to have this energy entirely recovered is called as దాన్ని ఏమంటాము?
రైట్. ఓకే, పోల్ డిస్ప్లే అవ్వట్లేదు లీడర్ బోర్డ్. ఓకే, 1 సెకండ్. సో దిస్ ఈజ్ అ లీడర్ బోర్డ్, రైట్. ఓకే, సుప్రియ, ధర్నేశ్వర్, రైట్, మహేంద్ర, రైట్, వీళ్ళందరూ ఉన్నారు. కనిపిస్తుందా మీకు స్కోర్? రైట్. ఓకే, సో హియర్ మనకి ఏంటిది, కెపాసిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు అబ్జార్బ్ ద ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ డిఫార్మ్డ్ ఎలాస్టికల్లీ అండ్ దెన్ upon unloading to have this energy entirely recovered is defined as, right? So ఏంటది ఆన్సర్? రెసిలియన్స్, రైట్. రెసిలియన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి, రైట్. రెసిలియన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ఎందుకు రెసిలియన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఎనర్జీ అబ్జార్బ్డ్, రైట్. మనకు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, టఫ్నెస్ అంటే ఏంటి? టఫ్నెస్ అంటే ఏంటి? ఎనర్జీ అబ్జార్బ్డ్ అప్ టు ఎక్కడి వరకు వస్తుంది? ఎనర్జీ అబ్జార్బ్డ్ అప్ టు ఎక్కడి వరకు వస్తుంది? అప్ టు ఫ్రాక్చర్ వరకు వస్తుంది, రైట్. అప్ టు ఫ్రాక్చర్ వరకు వచ్చేస్తుంది, రైట్. మనకి ఇది తీసుకున్నారనుకోండి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్ గుర్తుందా మీకు? మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఏది గుర్తు రాకపోయినా కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్ గుర్తు తెచ్చుకోండి, రైట్. సో దీంట్లో ఎనర్జీ ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, రైట్. ఏరియా అండర్ దిస్ అప్ టు దిస్ తీసుకున్నాం అనుకోండి, అదేంటి? టఫ్నెస్. బట్ రెసిలియన్స్ వచ్చేసి వాట్ ఈస్ దట్? రెసిలియన్స్, టెల్ మీ. రెసిలియన్స్ అనేది ఏంటి? ఎనర్జీ ఆఫ్ మెటీరియల్ అప్ టు విచ్ వన్? ఎలాస్టిక్ లిమిట్ ఓన్లీ, రైట్. ఎక్కడి వరకు? టు స్టోర్ ద ఎనర్జీ ఎలాస్టిక్ లిమిట్ ఓన్లీ, అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఓన్లీ, రైట్. ఆప్షన్ బి వచ్చేసి 1 సెకండ్, అరే ఎక్కడికి వెళ్ళిపోయింది? 1 సెకండ్, రైట్. సో ఆప్షన్ బి వచ్చేసి ఎలాస్టిక్ లిమిట్, రైట్. బట్ ఇక్కడ ఏమన్నాడు? కెపాసిటీ ఆఫ్ ద మెటీరియల్ టు అబ్జార్బ్ ద ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ డిఫార్మ్డ్ ఎలాస్టికల్లీ అండ్ దెన్ అపాన్ అన్లోడింగ్ టు హ్యావ్ దిస్ ఎనర్జీ ఎంటైర్లీ రికవర్డ్, రైట్. ఎంటైర్లీ రికవర్డ్ అంటే మనకి ఎప్పుడు ఎంటైర్ రికవర్ అవుతుంది? ఎలాస్టిక్ లిమిట్ లో రికవర్ అవుతుందా, ప్లాస్టిక్ కండిషన్ లో రికవర్ అవుతుందా? మనకి ఎంటైర్లీ రికవర్డ్ అంటే ఎలాస్టికా ప్లాస్టికా చెప్పండి? ఎలాస్టిక్ ఓన్లీ కదా, ఎలాస్టిక్ ఓన్లీ. సో కాబట్టి ఎలాస్టిక్ లిమిట్, రైట్. సో ఆప్షన్ బి వచ్చేసి మనకి ఏంటి? రెసిలియన్స్ వచ్చేసి అప్ టు ఎలాస్టిక్ లిమిట్, రైట్. అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఎనర్జీ స్టోర్డ్ ఏమవుతుంది? రెసిలియన్స్, రైట్. నౌ అసలు ఇక్కడ ఈ రెండు ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి దీనికి సంబంధించి ఉన్నాయా? అవి డిఫరెంటా? మాలియబిలిటీ అంటే ఏంటి చెప్పండి? మాలియబిలిటీ అంటే ఏంటి చెప్పండి? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బి, రైట్, డ్రాన్ ఇన్ టు థిన్ షీట్స్, రైట్. అంతేనా? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ షీట్స్, రైట్. డక్టిలిటీ గుర్తుందా మీకు? రైట్. డక్టిలిటీ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్. అది ఎప్పుడు వస్తుంది మనకి? టెన్షన్ అప్లై చేసినప్పుడు వస్తుంది. సో మాలియబిలిటీ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, రైట్. ఏంటది? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బి డ్రాన్ ఇన్ టు వాట్? థిన్ షీట్స్, రైట్. థిన్ షీట్స్ అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది మనకి? మెటీరియల్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ షీట్స్. సో థిన్ షీట్స్ ఎప్పుడు అవుతాయి మనకి? కంప్రెషన్ అప్లై చేసినప్పుడు అవుతాయా, టెన్షన్ అప్లై చేసినప్పుడు అవుతాయా మనకి? when we are applying compression it will become, or when we are applying tension it will become, right. When we are applying the compression it will become, na. When we are applying the compression it will become, right. So option D enti plasticity ante enti? Plasticity ante enti? Elasticity ante enti? Recoverable, right. So ఇది ఎప్పుడు ఇచ్చారు? elasticity ante enti? Recoverable. Plasticity ante enti? Permanent. When you are applying the load, deformations will occur. ఆ deformations recover అయ్యాయి అనుకోండి, ఆ లోడ్ ని, ఆ స్ట్రెస్ ని ఏమంటాము? ఎలాస్టిక్ లిమిట్ అంటాం. బట్ సపోజ్ మనం ఒక లోడ్ అప్లై చేసినప్పుడు పర్మనెంట్ డిఫార్మేషన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, పర్మనెంట్ డిఫార్మేషన్ స్టార్ట్ అయితే మనకి ఏంటది కండిషన్? ప్లాస్టిసిటీ కదా. ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు రీగెయిన్ ద ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆర్ నాట్ టు రీగెయిన్ ద ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ప్లాస్టిసిటీ అంటే. ఎలాస్టిసిటీ అంటేనేమో ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ రీగెయిన్ ఒరిజినల్ డైమెన్షన్స్, ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ది లోడ్. అదే ప్లాస్టిసిటీ అంటే ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ది లోడ్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ రీగెయిన్ అవుతాయా, నాట్ రీగెయిన్ అవుతాయా? నాట్ రీగెయిన్. నాట్ రీగెయినింగ్ అంటే ఏంటి? పర్మనెంట్ డిఫార్మేషన్స్ ఉంటాయి, రైట్. సో ప్రాపర్టీ టు
Property for which purpose? Tell me. Property to which one? Not regain. Tera? Property to what? Not regain original shape and size. Okay. ఎప్పుడది? అపాన్ రిమూవల్ ఆఫ్ లోడింగ్ కదా, ఆఫ్టర్ లోడ్ రిమూవల్ అంతేనా? ఆఫ్టర్ విచ్ వన్? ఆఫ్టర్ దిస్ లోడ్ రిమూవల్ యూ కెన్ సే, రైట్? సో ఈజ్ అ క్లియర్ ఎవ్రీవన్? ఎవ్రీవన్ గాట్ ద ఐడియా ఆఫ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్, రైట్? వాట్ ఈస్ ద టాస్క్? సో అక్కడ ఏమన్నాడు? ఎంటైర్లీ రికవర్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే దాని కరెస్పాండింగ్ ఏంటి? ఎలాస్టిక్. అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఏంటి? రెసిలియన్స్, రైట్? అప్ టు ఫ్రాక్చర్ ఫైనల్ ఏంటి? Toughness, right? So malleability and plasticity, right? Next 2 questions, right? Is it clear? So these are the examinations they have given, right? Right. Next, shall we move to the second question, everyone? Shall we move to the second question? Right. Second question, shall I start the poll? Right, I am starting the poll. Select the answer, right? 30 seconds time I will be giving. Select the answer, everyone. ఇప్పుడే డిస్కస్ చేసాము ఆ పాయింట్, అది ఓకే? ఇప్పుడే డిస్కస్ చేసాము ఆ పాయింట్స్, రైట్? అంతేనా? డోంట్ వరీ, కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, రైట్? అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. రైట్, ఓకే, పోల్ అయిపోయింది. కనిపించట్లేదు, రైట్? లీడర్ బోర్డ్ కనిపిస్తుందా? రైట్, దిస్ ఈజ్ అ లీడర్ బోర్డ్ ఎట్ ప్రెసెంట్ యు ఆర్ హ్యావింగ్, రైట్? నౌ సో ఇక్కడ ఏంటి మనకి? ద ప్రాపర్టీ ఆఫ్ ఏ సాలిడ్ మెటీరియల్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ అండర్గోస్ ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద షేప్, రైట్? పర్మనెంట్ చేంజ్ ఇన్ ద షేప్ అంటే మనకి జనరల్ గా షేప్ చేంజ్ ఎప్పుడు వస్తుంది? డైమెన్షన్ చేంజ్ ఎప్పుడు వస్తుంది? షేప్ చేంజ్ షియర్ స్ట్రెస్సెస్ వల్ల వస్తుందా లేదంటే నార్మల్ స్ట్రెస్సెస్ వల్ల వస్తుందా? షేప్ చేంజ్ వచ్చేసి మనకి షియర్ స్ట్రెస్సెస్ వల్ల వస్తుంది, రైట్? డైమెన్షనల్ చేంజ్ ఎప్పుడు వస్తుంది? మనకి నార్మల్ స్ట్రెస్సెస్ వల్ల వస్తుంది, రైట్? సో షేప్ చేంజ్ వచ్చేసి షియర్ స్ట్రెస్సెస్ వల్ల. అదే డైమెన్షనల్ చేంజ్ ఎప్పుడు వస్తుంది మనకి? డైమెన్షనల్ చేంజ్ వచ్చేసి నార్మల్ స్ట్రెస్సెస్ వల్ల వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్లాస్టిసిటీ, ఎలాస్టిసిటీ అనేది ఓన్లీ నార్మల్ స్ట్రెస్సెస్ కి అప్లికబుల్ అవుతుందా? షియర్ స్ట్రెస్సెస్ కూడా అప్లికబుల్ అవుతుందా? షియర్ స్ట్రెస్సెస్, నార్మల్ స్ట్రెస్సెస్, అన్ని రకాల స్ట్రెస్సెస్ కి అప్లికబుల్ అవుతుంది, రైట్? ఓకే, సో పర్మనెంట్ చేంజ్ ఇన్ ద షేప్, రైట్? పర్మనెంట్ చేంజ్ ఇన్ ద షేప్ అంటే రికవర్ అవుతుందా? ఆ షేప్ రికవర్ అవ్వదా మనకి? నాన్ రికవరబుల్ కదా, నాన్ రికవరబుల్. వితౌట్ రప్చర్, రైట్? వితౌట్ రప్చర్ అంటే బ్రేక్ అవ్వట్లేదు. వెన్ సబ్జెక్టెడ్ టు ఎ లోడ్ ఎక్సీడింగ్ ఇట్స్ ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ నోన్ యాజ్. సో అక్కడ క్వశ్చన్ లోనే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎక్సీడింగ్ ఎలాస్టిక్ లిమిట్ అన్నప్పుడు ఎలాస్టిసిటీ వస్తుందా మనకి? ఎలాస్టిసిటీ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? ఎలాస్టిసిటీ ఏంటి? విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఓన్లీ కదా. ఆ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ బ్రిటిల్నెస్, రైట్? మనకి ప్లాస్టిసిటీ తీసుకున్నాం అనుకోండి, రైట్? ప్లాస్టిసిటీ ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ నాట్ టు రీగెయిన్ ద ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, రైట్? జస్ట్ ఇప్పుడే రాసాం కదా, ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ రికవర్ అవ్వదు, రైట్? ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ లోడ్, రైట్? సో ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ రికవర్ అవ్వదు అంటే అదేంటి? ప్లాస్టిసిటీ, రైట్? సార్ ఎలాస్టిసిటీ, ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ రికవర్ అవుతుంది, రైట్? సో ఆప్షన్ ఏ తీసుకున్నారనుకోండి, ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ కెన్ బి వాట్? రికవర్డ్. సరిగ్గా రాయట్లేదు. ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ కెన్ బి రికవర్డ్, రైట్? నౌ వాట్ ఈస్ దట్? టెల్ మీ. ఓకే,
1 second. పెన్ రావట్లేదు. అరే యార్, ఏమైంది ఇక్కడ? రైట్. One second guys, there is some issue happened it seems, right? When it is not working. Eraser kada. One sec, got stuck somewhere here, right? Okay, so original first option iti elasticity ante iti original shape and size can be what? Recovered. Original shape and size can be recovered, right? So brittleness, right? What is that brittleness? Anyone having idea? Brittleness గుర్తుందా మీకు? Brittleness అంటే ఏంటి? Brittleness అంటే ఏంటి? Tendency of material, right? Yes, sudden failure, right? Sudden failure అంటే ఫ్రాక్చర్ కదా. ఎట్లాంటి ఫెయిల్యూర్ అది? yielding ఆ ఫ్రాక్చరా? yielding అంటే ఏంటి? డైమెన్షనల్ చేంజ్, పర్మనెంట్ చేంజ్. yielding పర్మనెంట్ చేంజ్ ఇన్ ద డైమెన్షన్. సో మనకు 10 mm డయామీటర్ ఉన్నది 9 mm అవుతుంది, లేదంటే 100 mm లెంత్ ఉన్నది సో 101 కానీ లేదంటే 99 కానీ అవుతుంది, రైట్? సో ఇదేంటి? ఫ్రాక్చర్, రైట్? సో బ్రిటిల్నెస్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బ్రేక్, రైట్? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఫర్ విచ్ పర్పస్? టెల్ మీ. టు బ్రేక్, రైట్? టు బ్రేక్ ఆర్ ఫ్రాక్చర్, అంతేనా? టు బ్రేక్ ఆర్ ఫ్రాక్చర్. టు బ్రేక్ ఆర్ ఫ్రాక్చర్ ఎప్పుడది? ఆఫ్టర్ డిఫార్మేషన్ ఆర్ వితౌట్ డిఫార్మేషన్? వితౌట్ ఆర్ నెగ్లిజిబుల్ డిఫార్మేషన్ కదా. వితౌట్ ఆర్ నెగ్లిజిబుల్ డిఫార్మేషన్, రైట్? సో డిఫార్మేషన్, లార్జర్ డిఫార్మేషన్ వచ్చేసి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, లార్జర్ డిఫార్మేషన్ వచ్చేసి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, దాన్ని బ్రిటిల్ అంటామా? కాదు, అది డక్టైల్ అవుతుంది. లార్జర్ డిఫార్మేషన్ వచ్చేసి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది డక్టైల్ అవుతుంది. వితౌట్ ఎనీ డిఫార్మేషన్ ఆర్ నెగ్లిజిబుల్ డిఫార్మేషన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాము? బ్రిటిల్ మెటీరియల్ అంటాము, రైట్? ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి దానికి? బ్రిటిల్ మెటీరియల్ కి ఎగ్జాంపుల్ ఏంటి? బ్రిటిల్ మెటీరియల్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కాంక్రీట్, బ్రిక్, మ్యాసనరీ, గ్లాస్ ఫెయిల్యూర్, రైట్? మీరు గ్లాస్, మన మూవీస్ లో సినిమా హీరోస్ గ్లాస్ ని బ్రేక్ చేస్తారు కదా, అది గ్లాస్ ఫస్ట్ ఇట్లా ఇట్లా డిఫార్మ్ అయ్యి తర్వాత బ్రేక్ అవుతుందా, లేదంటే ఇట్లా మన హీరో ఇట్లా కొట్టగానే బ్రేక్ అవుతుందా? మన హీరోలో కొట్టగానే బ్రేక్ అవుతుంది కదా, అంతేనా? అది, రైట్? బ్రిటిల్నెస్. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ కెన్ బి రికవర్డ్. ఎప్పుడది? ఆఫ్టర్ రిమూవింగ్ ద లోడ్ కదా, ఆఫ్టర్ లోడ్ రిమూవల్, రైట్? సో సెకండ్ ఏంటి? బ్రిటిల్నెస్ అంటే ఏంటి? టు బ్రేక్ ఆర్ ఫ్రాక్చర్ వితౌట్ ఆర్ నెగ్లిజిబుల్ డిఫార్మేషన్, రైట్? ప్లాస్టిసిటీ అంటే ఏంటి? ప్లాస్టిసిటీ అంటే ఏంటి? పర్మనెంట్ డిఫార్మేషన్స్ కదా. పర్మనెంట్ డిఫార్మేషన్స్ అంటే రికవరబుల్ ఆర్ నాన్ రికవరబుల్? నాన్ రికవరబుల్ కదా. పర్మనెంట్ డిఫార్మేషన్స్ ఇట్ విల్ అండర్గో, రైట్? పర్మనెంట్ డిఫార్మేషన్స్, రైట్? సో పర్మనెంట్ డిఫార్మేషన్స్ అంటే నాన్ రికవరబుల్. ఎప్పుడది? ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ది లోడా, బిఫోర్ ద రిమూవల్ ఆఫ్ ది లోడా? ఆఫ్టర్ లోడ్ రిమూవల్ కదా. దట్ ఈస్ వాట్? వెన్ ఆఫ్టర్ లోడ్ రిమూవల్ ఓన్లీ, రైట్? బిఫోర్ లోడ్ రిమూవల్ కాదు అది, ఓకే? ఆఫ్టర్ లోడ్ రిమూవల్ ఓన్లీ, రైట్? లైక్ దట్. డక్టిలిటీ అంటే ఏంటి? ఇప్పుడే చూసాం కదా ఆల్రెడీ. Shall I read the definition of ductility again or no need? Ductility, right? What is the ductility? Okay. Ductility and ఏంటి? Property of material to be drawn into thin wires, right? So to be drawn into thin wires అంటే to be drawn into wires అంటే అది ఎప్పుడు వస్తుంది మనకి? టెన్షన్ లో వస్తుందా, కంప్రెషన్ లో వస్తుందా? టెన్షన్ లో వస్తుందా, కంప్రెషన్ లో వస్తుందా, షియర్ లో వస్తుందా? ఎప్పుడు వస్తుంది అది? టెన్షన్ లో వస్తుంది కదా. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? షియర్ అడిగాడు, రైట్? మెనీ పీపుల్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు కదా, రైట్? డక్టిలిటీ అంటే కూడా డిఫార్మ్ అయ్యే నేచరే కదా సార్, డక్టిలిటీ అంటే కూడా డిఫార్మ్ అయ్యే నేచరే కదా. బట్ అది ఎక్కడ?
మనకి టు బి డ్రాన్ ఇంటూ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్షన్. బట్ అక్కడ క్వశ్చన్ కి సంబంధించి ఏంటి, చేంజ్ ఇన్ ద షేప్ అంటే అది టెన్షన్ కంప్రెషన్ సంబంధించిందా లేదంటే షియర్ కి సంబంధించిందా? చేంజ్ ఇన్ ద షేప్ మీన్స్ షియర్ ఓన్లీ, రైట్? కాబట్టి సో ఆప్షన్ డి ఎందుకు కరెక్ట్ కాదు అర్థమైందా మీకు? సో డైమెన్షనల్ చేంజ్ లో టెన్షన్ గానీ కంప్రెషన్ గానీ వస్తాయి, రైట్? సో దోస్ హు ఆన్సర్డ్ ఆప్షన్ డి ఆన్సర్ చేసిన వాళ్ళు ఆప్షన్ డి ఎందుకు కాదు అర్థమైందా ఇప్పుడు, రైట్? అక్కడ చేంజ్ ఇన్ ద షేప్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు కాబట్టి మనకు టెన్షన్ కంప్రెషన్ తో సంబంధం లేదు. డక్టిలిటీ అనేది రిలేటెడ్ టు టెన్షన్, రైట్? మాల్యబిలిటీ అనేది రిలేటెడ్ టు కంప్రెషన్. సో కాబట్టి బ్రిటిల్నెస్ ప్లాస్టిసిటీ మధ్యలోనే ఉంటాయి ఆప్షన్స్ అలాగే. ఓకే, క్లియర్, రైట్? సో దిస్ వన్ షెల్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్, రైట్? షెల్ వి? I am starting the poll. 15 seconds సరిపోతుందా టైము? 30 seconds ఇవ్వాలా? 15 seconds ఇస్తున్నాను, సెలెక్ట్ చేయండి. Okay, right. This is the leaderboard you are having, right? Okay. So now ఇక్కడ ఏంటి మనకి 15 seconds చాలు కదా. ఓకే, a material that exhibits identical mechanical and engineering properties, right? Identical mechanical and engineering properties అంటే మనకి ఏమొస్తాయి? Poisson's ratio ఉంటుంది, రైట్? సో Poisson's ratio, modulus of elasticity, ఇట్లాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మనకు ఈ ప్రాపర్టీస్ కింద వస్తాయి కదా. In all directions at a given point, right? In all directions at a given point is classified as which one? Isotropic, right? సో మనకి డెఫినేషన్ ఇచ్చాడు ఐసోట్రోపిక్ కి. హోమోజీనియస్ అంటే ఏంటి గుర్తుందా మీకు? హోమోజీనియస్ అంటే ఏంటి గుర్తుందా? సేమ్ ప్రాపర్టీ, ఎవ్రీవేర్, సేమ్ ప్రాపర్టీ. హోమోజీనియస్ కి ఐసోట్రోపిక్ కి మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, రైట్? సేమ్ ప్రాపర్టీ ఎవ్రీవేర్ ఇన్ ఏ డైరెక్షన్ కదా. ఇన్ ఏ డైరెక్షన్, ఇన్ ఏ డైరెక్షన్ అంటే ఒక డైరెక్షనా, 3 డైరెక్షన్సా, ఇన్ఫైనైట్ డైరెక్షన్సా? ఇన్ ఏ డైరెక్షన్ అంటే ఒక 1 డైరెక్షన్ లోనే కదా, ఒకటే 1 డైరెక్షన్ లో. సో బట్ ఇక్కడ క్వశ్చన్ లో అడిగాడు ఎగ్జిబిట్స్ ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో హోమోజీనియస్ అన్నప్పుడు ఒకటే పర్టికులర్ డైరెక్షన్ లో, బట్ ఐసోట్రోపిక్ అన్నప్పుడు ఏంటి? ఆల్ డైరెక్షన్స్ లో. సో కాబట్టి ఆప్షన్ ఏ ఎందుకు కరెక్ట్ కాదు అర్థమైందా? దోస్ హు ఆన్సర్డ్ ఆప్షన్ ఏ. సో మనకి ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఏం ప్రాపర్టీ ఉంటుందో ఈ పాయింట్ దగ్గర కూడా అదే డైరెక్షన్ లో అదే ప్రాపర్టీ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర అదే ప్రాపర్టీ ఉంటుంది. ఈ డైరెక్షన్, ఈ పాయింట్ దగ్గర అదే ప్రాపర్టీ ఉంటుంది ఒక డైరెక్షన్స్ లో, రైట్? లైక్ దట్. ఓకే, సిగ్మా, స్ట్రెస్, స్ట్రెయిన్, ఎలాస్టిక్ లిమిట్, యంగ్స్ మాడ్యులస్, పాయిజన్స్ రేషియో, ఇవన్నీ ప్రాపర్టీస్ కన్సిడర్ చేయొచ్చు, రైట్? అర్థమైందా? ఆప్షన్, రైట్? ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఈ డెఫినేషన్ క్వశ్చన్ లోనే ఇచ్చాడు. అగైన్ ఐఎమ్ నాట్ రైటింగ్. సో ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఐసోట్రోపిక్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్సా, లేదంటే ఒక పాయింట్ అన్ని పాయింట్ లో ఒక డైరెక్షనా? ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అన్ని డైరెక్షన్స్ లో కూడా మనకి సేమ్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఇన్ ఆల్ డైరెక్షన్స్ విల్ బి హ్యావింగ్ ద సేమ్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు క్లియర్ అర్థమైందా? ఐసోట్రోపిక్ కి హోమోజీనియస్ కి డిఫరెన్స్. హోమోజీనియస్ అంటే ఏంటి? ఎవ్రీ పాయింట్ సింగిల్ డైరెక్షన్, సేమ్ ప్రాపర్టీ. ఓకే, ఐసోట్రోపిక్ అంటే ఏంటి? సింగిల్ పాయింట్ every direction. Got it? Got the clarity all of you? Right? Those who got confused? Right. Next. Orthotropic అంటే ఏంటి? ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి? డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్, యా, ఎస్, కరెక్ట్, రైట్ కార్తిక్, రైట్? ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి? ఇది డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్, ఎస్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎక్కడ? In mutually perpendicular directions, right? Different properties in what? Mutually perpendicular directions. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సేమ్ ప్రాపర్టీ, రైట్? నేను బీటెక్ లో ఉన్నప్పుడు కూడా ఆర్థోట్రోపిక్ అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో సేమ్ ప్రాపర్టీ ఉన్నాయి అని అనుకునేవాను అనమాట చాలా రోజుల వరకు, రైట్? నాకు ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా, రైట్?
సో బట్ అప్పుడు నేను తర్వాత బుక్స్ ఓపెన్ చేసి చదివి అది చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట ఇది ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చూసుకోండి. రైట్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్, అంతేనా? రైట్, ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా ఐసోట్రోపిక్ కి ఆపోజిట్. ఐసోట్రోపిక్ ఆపోజిట్ అంటే ఏంటి? కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ కదా. సో అనైసోట్రోపిక్ అంటే ఐసోట్రోపిక్ ఆపోజిట్. రైట్, అంటే ఏంటి? ఐసోట్రోపిక్ ఏమో సింగిల్ పాయింట్ దగ్గర డిఫరెంట్ డైరెక్షన్స్ సేమ్ ప్రాపర్టీ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటి? డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ ప్రాపర్టీనా సేమ్ ప్రాపర్టీనా? డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ ప్రాపర్టీ, అంతేనా? డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ ప్రాపర్టీ ఎట్ ఏ పాయింట్. ఐసోట్రోపిక్ ని ఇంకేమని అంటారు? మీకు నేమ్ గుర్తుందా? ఐసోట్రోపిక్ ఇంకొక నేమ్ కూడా ఉంది, అది నేను బీటెక్ లో చదువుకున్నప్పటి నేమ్, అది నాకు ఇప్పటికి గుర్తుంది అప్పటి నుంచి. రైట్, అనైసోట్రోపిక్. అనైసోట్రోపిక్ ఇంకో నేమ్ ఏముంటుంది? ఆ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఐడియా ఉంది ఎవరికన్నా? అల్లోట్రోపిక్. విన్నారా పేరు ఎప్పుడైనా? అల్లోట్రోపిక్ అని పేరు విన్నారా ఎనీవన్? అల్లోట్రోపిక్. రైట్, అల్లోట్రోపిక్ అంటే ఏంటి? అనైసోట్రోపిక్ ని అల్లోట్రోపిక్ అని కూడా అంటారు. రైట్, క్లియర్? విన్నారా పేరు ఎప్పుడైనా? ఇప్పుడే ఫస్ట్ వింటున్నారా? హౌ మెనీ ఆఫ్ యు నో దిస్? నో? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అల్లోట్రోపిక్ అని కూడా అంటారు. రైట్, మనకి ఎక్కువ ఇట్లాంటి కొత్త నేమ్స్ అన్ని ఎక్కడ వస్తాయి మనకి? జనరల్ గా ఇట్లాంటి స్టేట్ ఎగ్జామ్స్ వాటిలోనే వచ్చేస్తాయి అనమాట కొత్త నేమ్స్ అన్ని. రైట్, ఓకే, ఎందుకంటే జనరల్ గా మనకు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేసే వాళ్ళు, రైట్, అల్లాయ్ ఈజ్ డిఫరెంట్. అల్లాయ్, ఓకే, ఆల్రెడీ తెలుసా? ఓకే, సంగ్రామ్. Allotropic, right? Yes, allotropic. Alloy is one type of this one. Okay, right? These are the examinations, right? నేను TSAP ట్రాన్స్కో జెన్స్కో క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను మీకు. రైట్, ఎందుకు అంటే పాసిబిలిటీ ఉండొచ్చు అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామా డైరెక్ట్ గా? షల్ వి గో టు ఫోర్త్ క్వశ్చన్? రైట్, 15 seconds టైం ఇస్తున్నాను నేను. సెలెక్ట్ ద ఆన్సర్. ఓకే, select everyone. There you are, 100% correct answer selected. We'll see any changes. I think this is the first time 100% correct answer, no deviations it seems. Right, okay, this is the leaderboard. Right, మీకు డార్క్ థీమ్ ఓకేనా, లైట్ థీమా? ఏది కంఫర్టబుల్ మీకు? ఓకే, ఏదో లెట్ ఇట్ బి. రైట్, రైట్, సో హియర్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ అలోస్ ఇట్ డార్క్? ఒక్క నిమిషం. light or dark? Okay, okay, we'll change it in between. Right, light dark మధ్యలో చేంజ్ చేద్దాం. ఓకేనా? రైట్, రైట్, సో ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్, లైట్ ఓన్లీనా? ఓకే, ఓకే, లైట్ లోకి వెళ్దాం. అయితే వెలుగు నుంచి చీకట్లోకి వెళ్దామా? ఓకే, రైట్, 1 second. సో ఇక్కడ ఏంటి? విచ్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ అలోస్ ఇట్ టు రెసిస్ట్ ఇండెంటేషన్, రైట్, సర్ఫేస్ స్క్రాచింగ్, రైట్, అబరేషన్ ఆర్ లోకలైజ్డ్ మెకానికల్ పెనట్రేషన్. రైట్, సో ఐస్ విల్ బర్న్ ఇన్ వైట్. ఓకే, ఓకే, రైట్, ఐస్ బర్నింగ్ అంటే ఓకే సగరా. ఐస్ బర్నింగ్ డ్యూ టు వాట్? డ్యూ టు దట్. ఓకే, సో విచ్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ అలౌస్ టు రెసిస్ట్ ఇండెంటేషన్? ఇండెంటేషన్ అంటే ఏంటి గుర్తుందా మీకు? ఇప్పుడు నేను ఇట్లా ఒక రౌండ్ దాంతో ఇక్కడ ప్రెస్ చేశాను అనుకోండి, దాన్ని ఇండెంటేషన్ అంటాము. రైట్, మనకు సర్ఫేస్ స్క్రాచింగ్ అంటే నేను ఇట్లా గీకాను అనుకోండి, మనకు గోకుడు పెట్టినప్పుడు గోకుతారు కదా ఇలాగా. రైట్, గీకామనుకోండి ఇలాగా,
రైట్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాని మీద ఇలాగా గీకామనుకోండి, అది స్క్రాచింగ్, రైట్ సర్ఫేస్ స్క్రాచింగ్. అబ్రేషన్ అంటే ఏంటి? రాపిడి, రైట్ రెండు మెటీరియల్స్ మధ్యలో ఏంటది, రెండు డిఫరెంట్ మెటీరియల్స్ మధ్యలో రబ్బింగ్ యాక్షన్, రైట్. లోకలైజ్డ్ మెకానికల్ పెనిట్రేషన్, రైట్ పెనిట్రేషన్ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తా ఉంటే అది లోపలికి వెళ్తా ఉంటుంది కదా, పెనిట్రేషన్. ఇండెంటేషన్ పెనిట్రేషన్ రెండు దాదాపు సేమ్, రైట్. ఇండెంటేషన్ అంటే ఏమో చిన్న గుంట చేయడము, పెనిట్రేషన్ అంటే ఏంటి? గుంట చేయకుండా లోపలికి వెళ్ళిపోవడం అనమాట, అలాగా. ఓకే, అది పెనిట్రేషన్. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ఇండెంటేషన్, సర్ఫేస్ స్క్రాచింగ్, అబరేషన్, మెకానికల్ పెనిట్రేషన్? అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్, ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీవన్? ఓకే, సో అదేంటది? హార్డ్నెస్. సో వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ కాల్డ్ యాజ్? ఆ ప్రాపర్టీని ఏమంటాం మనము? హార్డ్నెస్ అంటాం, రైట్. హార్డ్నెస్ అంటాం, రైట్. హార్డ్నెస్ అనేది ఏం ప్రాపర్టీ చెప్పండి? హార్డ్నెస్ అనేది ఏం ప్రాపర్టీ? సర్ఫేస్ ప్రాపర్టీ కదా. హార్డ్నెస్ ఈజ్ ఎ సర్ఫేస్ ప్రాపర్టీ, రైట్. హార్డ్నెస్ డెఫినేషన్ రాయట్లేదు ఎందుకంటే అక్కడ ఇచ్చారు కదా డెఫినేషన్, రైట్. హార్డ్నెస్ ఈజ్ ఎ సర్ఫేస్ ప్రాపర్టీ. సో ఇవన్నీ కూడా సర్ఫేస్ మీదనే వస్తాయా రావా? మనకి మెటీరియల్ సర్ఫేస్ మీదనే వస్తాయి కదా, ఇవన్నీ కూడా సర్ఫేస్ ప్రాపర్టీ. బట్ స్టిఫ్నెస్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద స్టిఫ్నెస్? Stiffness is a material property or it is a structural property? It is a structural property, right? Structural property for what? Yes, to resist the deformation, Mahendra, correct, right? Structural property. To resist what? Deformation. Okay, so deformation per unit load is called as stiffness. So axial deformation, deformation correspond unit load, deformation to unit load or unit load to deformation. Stiffness ante load by P by delta or delta by P, which one is stiffness? Right. Tenacity, what is that tenacity? Tell me, tenacity ante enti gurtunda? Deflection by load. Okay, yeah, deflection per unit load, right? Deflection per unit load, right? So మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ డెల్టా బై దిస్ పీ చేసామనుకోండి, అది స్టిఫ్నెస్ అయిపోతుంది, రైట్. సో డిఫ్లెక్షన్ పర్ యూనిట్ లోడ్, రైట్. రైట్. సో టెనాసిటీ అంటే ఏంటి? రెసిస్ట్ ఫ్రాక్చర్ అండర్ టెన్సైల్ లోడ్. యా, దట్ ఈస్ వన్ వే కరెక్ట్. యాక్చువల్లీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెలింగ్, రైట్. టెనాసిటీ, టెనా అంటే టెన్షన్, రైట్. Tensile resisting capacity, ultimate capacity of material to resist the tensile, intense tensile force without snapping or pulling apart, right? Without snapping or pulling apart, right? Ultimate tensile capacity. Okay, that is your which one? It is ultimate tensile capacity. Ultimate అంటే ఏంటి? ఓన్లీ అప్ టు పర్మనెంట్ డిఫార్మేషనా లేదంటే అప్ టు ఫ్రాక్చరా? అల్టిమేట్ అన్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? అప్ టు ఫ్రాక్చర్ కదా. అల్టిమేట్ టెన్సైల్ కెపాసిటీ, రైట్. అల్టిమేట్ టెన్సైల్ కెపాసిటీ టు రెసిస్ట్ వాట్? టెన్సైల్ కెపాసిటీ అంటే టెన్సైల్ ఫోర్స్ రెసిస్టెన్స్ కదా. మళ్ళీ టెన్సైల్ ఫోర్స్ రెసిస్టెన్స్ ఏంటి? వితౌట్ స్నాపింగ్ ఆర్ పుల్లింగ్ అపార్ట్, రైట్. అల్టిమేట్ టెన్సైల్ కెపాసిటీ వితౌట్ స్నాపింగ్ ఆర్ పుల్లింగ్ అపార్ట్. సో అది టెనాసిటీ, రైట్. బట్ ఇక్కడ మనకి టెనాసిటీకి డక్టిలిటీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఫ్రాక్చర్ అప్ టు ఫ్రాక్చర్ వితౌట్ స్నాపింగ్ ఆర్ పుల్లింగ్ అపార్ట్, రైట్. వితౌట్ స్నాపింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్నాపింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్నాపింగ్? yes, yielding, right. So what is the meaning of this snapping? Yielding, right. Pulling apart, right. Pulling apart అన్న కూడా అదే కదా, రైట్. ఫ్యాటిగ్ అంటే ఏంటి? నెక్స్ట్ వాట్ ఈస్ దట్ ఫ్యాటిగ్? టెల్ మీ. సో ఏపీపీఎస్సీ డిప్యూటీ సర్వేయర్ టీఎస్పీఎస్సీ 2008 లో ఇచ్చారు, రైట్. yes, ఫ్యాటిగ్ అంటే ఏంటి? రైట్, రిపీటెడ్, రైట్. ఫ్యాటిగ్ ఈస్ అ ప్రోగ్రెసివ్ స్ట్రక్చరల్ డ్యామేజ్, రైట్. వై ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్? వై ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్? మనకి ఫస్ట్ ఒక లోడ్ అప్లై చేసాం అనుకోండి, కొత్తగా బ్రిడ్జ్ కట్టాము, దాంట్లోంచి ఒక ఆడి కార్ వెళ్ళిపోతుంది, రైట్. నార్మల్ గా ఏం కాదు అప్పుడు, రైట్. తర్వాత ఇంకొక ఆడి కార్ లారీ ఒక 2-3 వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు చిన్నగా కొంచెం స్టార్ట్ అవుతుంది, రైట్.
అవి వెళ్ళిపోయాయి, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, రైట్. సో అలా రిపీట్ అవుతా ఉంది అనుకోండి, లోడింగ్ లైక్ దిస్, డిఫార్మేషన్, అన్లోడింగ్, రికవర్డ్, రైట్, లోడింగ్, డిఫార్మేషన్, అన్లోడింగ్, రికవర్డ్, రైట్. సో ఇలా లోడింగ్ అన్లోడింగ్ కంటిన్యూస్ గా అయ్యాయి అనుకోండి, మనం జనరల్ గా ఏదన్నా పేపర్ చించాలనుకోండి ఏం చేస్తాము, సో అట్లా ఇట్లాంటి అట్టముక్కు ఉంది, ఏం చేస్తాము, గట్టిగా ఉంది, ఏం చేస్తాము, ఇట్లా మనం అంటే రావట్లేదు, మన స్ట్రెంత్ సరిపోవట్లేదు, అప్పుడు ఏం చేస్తాము, మనం ఫస్ట్ ఇలా 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 కొద్దిసేపు అనేసరికి అక్కడ వీక్ అయిపోయి తెగిపోతుంది, అంతేనా, గమనించరా, అదే ఫ్యాటిక్, వాట్ ఇట్, రైట్. మనం ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్యాటిక్ లోడ్, రైట్, పేపర్ అట్టముక్క లావుగా ఉన్నది చించడానికి అదే ఫ్యాటిక్ టెక్నిక్ యూజ్ చేస్తాం కదా మనము, అంతేనా, రైట్. సో అది ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ టైం అన్నప్పుడే అవుతుందా, స్లోగా స్లోగా కొన్నిసార్లు కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నప్పుడు ఫెయిల్ అవుతుందా, అది కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినప్పుడు ఫెయిల్ అవుతుంది, అంటే ఏంటిది, ప్రోగ్రెసివ్ డ్యామేజ్, అంటే డ్యామేజ్ ఒకేసారి అవ్వదు మనకి, స్లోగా 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 అవుతుంది అనమాట, ఓకే, అది ఇంపార్టెంట్, రైట్. ప్రోగ్రెసివ్ డ్యామేజ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ప్రోగ్రెసివ్ డ్యామేజ్ డ్యూ టు వాట్, ఈ పెన్ ఏదో కనుక్కోవాలి ఒకసారి ఏమైంది అనేది, కొంచెం అంతా రైటింగ్ అంతా తేడా తేడా వస్తుంది, రైట్, విల్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఈస్ దట్, ఓకే. ప్రోగ్రెసివ్ డ్యామేజ్ డ్యూ టు విచ్ వన్, సైక్లిక్ ఆర్ రిపీటెడ్ లోడింగ్, బట్ అర్థమవుతుంది కదా, okay, right. So that is what, right, is it clear, all these 4 options are clear, what is what, right. Shall we go to the 5th question, shall we go to the 5th question, right, we'll go to the 5th question everyone. I'm starting the poll, 15 seconds I'll give, starting. రైట్, ఓకే, దిస్ ఈజ్ ద లీడర్ బోర్డ్ నౌ. దీంట్లో ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం మనం, రైట్, దీంట్లో ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం, రైట్, ఏమేమి డిస్కస్ చేసాం గుర్తుందా, ఓకే, మాడ్యులర్ టఫ్నెస్, రెసిలియన్స్, రైట్, ద టోటల్ ఏరియా ఎన్క్లోజ్డ్ అండర్ ద కంప్లీట్ ఇంజనీరింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. సో ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో మనము మెటీరియల్ ప్రాపర్టీ డిస్కస్ చేయడానికి ట్రూ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ యూజ్ చేస్తామా, ఇంజనీరింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ యూజ్ చేస్తామా, ఇంజనీరింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఓన్లీ విల్ యూజ్, రైట్. ఇంజనీరింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ డివైడెడ్ బై దిస్ ఇనీషియల్ ఏరియానా, లేదంటే ద ఏరియా ఎట్ అన్ ఇన్స్టాంటా, ఇన్స్టాంటేనియస్ ఏరియానా. ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటే లోడ్ డివైడెడ్ బై దిస్ ఇనిషియల్ ఏరియా ఓన్లీ. ట్రూ స్ట్రెస్ అంటే ఏంటి, ట్రూ స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ డివైడెడ్ బై దిస్ ఏరియా ఎట్ ద టైమ్, ఏరియా ప్రెసెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ దిస్ లోడ్, అది ఓకేనా. మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఏ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ట్రూ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అంటాం, ట్రూ స్ట్రెస్ అంటాము, రైట్. అదే ఇనిషియల్ ఏరియానే కన్సిడర్ చేసాం అనుకోండి అన్ని లోడ్ వాల్యూస్ కి, దాన్ని ఏమంటాము, ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటాం, రైట్. సో మనము యూజ్ చేసేది ఏమి యూజ్ చేస్తాము, ఇంజనీరింగ్ స్ట్రెస్ యూజ్ చేస్తామా, ట్రూ స్ట్రెస్ యూజ్ చేస్తామా, ఇంజనీరింగ్ స్ట్రెస్ యూజ్ చేస్తాం, రైట్. సో ఓకే, the total area enclosed under the complete engineering stress strain curve from the initial loading origin, right, origin నుంచి initial loading start అవుతుంది అంటే residual stresses ఏం లేవు, to the actual point of fracture is a direct measurement of, right. సో మీకు ఇది గుర్తుందా, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఇంతకుముందే చూసాం, రైట్. మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే అప్ టు విచ్ వన్, అప్ టు దిస్ ఎలాస్టిక్ లిమిట్ కదా, ఏరియా అండర్ దిస్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ద ఎలాస్టిక్ లిమిట్, రైట్. ఈ పాయింట్ ఏంటి మనకి, అదే ఎలాస్టిక్ లిమిట్ ఎల్, రైట్. సో మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ ఏంటి, అప్ టు ద ఎలాస్టిక్ లిమిటా, లేదంటే అప్ టు ద ఫ్రాక్చరా, అప్ టు ద ఫ్రాక్చర్ కదా, అప్ టు ద కంప్లీట్ ఫ్రాక్చర్, ఇది మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్, రైట్. ఈ రెండు ఆల్రెడీ మనకు తెలుసు, రైట్. బట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఇది స్లోప్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, ఏరియాతో ఏమన్నా సంబంధం ఉందా అసలు,
నో, ఏరియాతో ఏం సంబంధం లేదు రైట్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే రైట్. సో అప్ టు దిస్ లీనియర్ ప్రపోర్షన్ ఏం చేస్తాము, స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ రైట్. స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఇస్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో బట్ అక్కడ అడిగింది ఏంటి, ఏరియా కదా, టోటల్ ఏరియా ఎన్క్లోజ్. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే స్లోపా ఏరియానా? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ ది కర్వ్ రైట్. స్లోప్ ఆఫ్ విచ్ వన్, దిస్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. M is the symbol we'll use right before for linear portion. Okay, M is the symbol for which one, slope. So linear portion లో slope of the stress strain curve వచ్చేసి modulus of elasticity right. Proof stress అంటే ఏంటి గుర్తుందా మీకు? తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ లో ఇచ్చారు ఈ క్వశ్చన్, ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ సేమ్ ఇయర్ ఇచ్చారు చూడండి ఆ క్వశ్చన్ రైట్. సో ప్రూఫ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఆ నేమ్ లోనే ఉంది, ప్రూఫ్ అంటే ప్రూవ్ చేస్తాము రైట్. ప్రూవ్ చేస్తాము అంటే వి విల్ గెట్ దట్ వాల్యూ రైట్, వి విల్ గెట్ దట్ వాల్యూ. ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకి ఎందుకు ఇది అవసరము, జనరల్ గా మనకి అన్ని లీనియర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఉంటాయని గ్యారంటీ ఇస్తామా మనం? లీనియర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఉంటాయని గ్యారంటీ లేదు అన్నిటికీ రైట్. లీనియర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఉంటాయని గ్యారంటీ లేదు. సో కాబట్టి ఎలాస్టిక్ స్ట్రెస్ రైట్, ఈల్డ్ స్ట్రెస్. ప్రూఫ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఈల్డ్ స్ట్రెస్ కదా, yield stress right. yes, yield stress, maximum resilience అంటే yielding right, అంటే yielding అవ్వదు అనమాట, దీని తర్వాతనే yielding అవుతుంది. సో మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ లీనియర్ లేదు, నాన్ లీనియర్ ఉంది. సో కాబట్టి మనకు జనరల్ గా మైల్డ్ స్టీల్ లో తీసుకున్నారనుకోండి, ఆ కర్వ్ లో జంప్స్ వస్తాయి, ఆ జంప్స్ ని బట్టి ఈ లోవర్ ఈల్డ్ పాయింట్ వచ్చేసి ఈల్డ్ స్ట్రెస్ అని తీసుకుంటాం మనం. అప్పర్ ఈల్డ్ పాయింట్, లోవర్ ఈల్డ్ పాయింట్, లోవర్ ఈల్డ్ పాయింట్ ని ఈల్డ్ స్ట్రెస్ అని తీసుకుంటాం. బట్ ఇక్కడ జంప్స్ లేవు, ఏం లేవు రైట్. కర్వ్ ఇలా వచ్చేసింది కాంక్రీట్ కి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈల్డ్ స్ట్రెస్ ఐడెంటిఫై చేయడం కుదురుతుందా? లేదు, ఐడెంటిఫై చేయలేము కాబట్టి వీ నీడ్ టు ప్రూవ్ ఇట్ రైట్. డయాగ్రామ్ లో ఐడెంటిఫై చేయలేము కాబట్టి వీ నీడ్ టు ప్రూవ్ ఇట్ రైట్. ఎలా ప్రూవ్ చేయాలి? ఫస్ట్ 0.2% ఉంది కదా, 0.2% స్ట్రెయిన్ తీసుకొని 0.2% అన్నా 0.002 అన్నా రెండు ఒకటే రైట్. సో మీకు అర్థమైందా ఇప్పుడు? ఆర్సీసీలో స్టీల్లో 0.002 స్ట్రెయిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఈల్డ్ అది ఓకే, ఈల్డ్ స్ట్రెయిన్. సో చాలా మెటీరియల్స్ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చిందంటే 0.002 స్ట్రెయిన్ దగ్గర ఈల్డ్ అవుతాయి అవి. కాబట్టి మనం ఇనీషియల్ గా కొంచెం అన్న స్ట్రైట్ లైన్ పోర్షన్ ఉంటుంది కదా, దానికి ప్యారలల్ గా ఈ 0.2% స్ట్రెయిన్ దగ్గర డ్రా చేసాం అనుకోండి ఒక లైన్, అది మెయిన్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ని ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ వచ్చే స్ట్రెస్ ని ఏమంటాం మనము, ప్రూఫ్ స్ట్రెస్ అంటాం రైట్. ఎఫ్ ప్రూఫ్. ఆ ఈల్డ్ స్ట్రెస్, ఆ ప్రూఫ్ స్ట్రెస్ నే ఈల్డ్ స్ట్రెస్ గా తీసుకుంటాం అనమాట రైట్. మైల్డ్ స్టీల్ కమో డైరెక్ట్ గా డయాగ్రామ్ నుంచి వస్తుంది, హెచ్వైఎస్డి స్టీల్ తీసుకుంటే ఇలా ప్రూవ్ చేయాల్సిందే. అర్థమైందా? గాట్ ఇట్ ఎవ్రీవన్? గాట్ ఇట్ ఎవ్రీవన్? ప్రూఫ్ స్ట్రెస్. పర్మనెంట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనకు ఆ స్ట్రెస్ ని ఏమంటాము, ప్రూఫ్ స్ట్రెస్ లేదా ఈల్డ్ స్ట్రెస్ అంటాం. ఆ స్ట్రెస్ ని ఈల్డ్ స్ట్రెస్ అంటాము రైట్. పర్మనెంట్ డిఫార్మేషన్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఈల్డ్ స్ట్రెస్ అంటాము. బట్ మనకి ఈల్డ్ స్ట్రెస్ ఐడెంటిఫికేషన్ డయాగ్రామ్ లో డిఫికల్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు ప్రూవ్, వీ నీడ్ టు గెట్ ఆర్ వీ నీడ్ టు డిరైవ్ దట్ వాల్యూ. ఎలా డిరైవ్ చేస్తాము? బేస్డ్ ఆన్ ద స్ట్రెయిన్ ప్రాపర్టీ. స్ట్రెస్ నుంచి రాలేదు అనుకోండి, స్ట్రెయిన్ నుంచి తీసుకురావాలి అట్లాగా ఓకే. షల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. షల్ వి రైట్. ఓకే, సెలెక్ట్ చేయండి. What happens to the brittle fracture? What happens to the brittle nature of a material when its operating temperature drops drastically below the room temperature? Right. Okay. With the leaderboard. This is the leaderboard. Right. I think total 20 members ఉన్నారు కదా, బట్ దాంట్లో 16-15 వస్తున్నారు రైట్. ఓకే, 30 seconds పెట్టాలా? ఓకే సుప్రియ, విల్ కీప్ ఇట్ 30 seconds. వాట్ హ్యాపెన్స్ టు ద బ్రిటిల్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ when its operating temperature drops drastically below the room temperature right. సో అసలు ఫస్ట్ టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది మనకి, టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ డ్రాప్స్ రైట్, its operating temperature is drastically below the room temperature right. So temperature drops means
టెంపరేచర్ డ్రాప్స్ మీన్స్ ఇట్ బ్లాక్స్ ద అటామిక్ మూమెంట్. అంతేనా? అన్ని మెటీరియల్స్ కి సేమ్ ప్రాపర్టీ ఉంటుంది. అంతేనా? మనకు వాటర్ తీసుకున్నారనుకోండి, వాటర్ మీరు డీప్ ఫ్రిడ్జ్ లో -20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టారనుకోండి, ఏమవుతుంది? అది గడ్డగడుతుందా? ఐస్ అవుతుందా లేదా? అప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుందా? మీరు టెంపరేచర్ నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు వాటర్ పార్టికల్స్ ఎలా మూవ్ అవుతాయి? ఐస్ గడ్డగట్టినప్పుడు వాటర్ పార్టికల్స్ ఎలా మూవ్ అవుతాయి? టెంపరేచర్ ఫాల్ అయింది అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏం చేంజ్ అవుతుంది? అటామిక్ మూవ్మెంట్ ఆఫ్ ది మెటీరియల్ బ్లాక్ అవుతుందా లేదా? ఆటమ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వవు. రైట్? ఓకే, ఆటమ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వవు అన్నప్పుడు డక్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బి మోర్ బ్రిటిల్. రైట్? ఇట్ విల్ బి మోర్ బ్రిటిల్. రైట్? ఇట్ విల్ బి మోర్ బ్రిటిల్ అండ్ లెస్ డక్టైల్. అంతేనా? మోర్ బ్రిటిల్ అండ్ దిస్ లెస్ డక్టైల్. సో ఏం ఆప్షన్ దీన్ని బట్టి? సో what happens to the brittle nature, right? Brittle nature of the material when its operating temperature drops drastically. Brittleness తగ్గిపోతుందా? నో, కాదు. రైట్? సో ఇంక్రీజెస్, రైట్? బ్రిటిల్నెస్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. రైట్? ఇట్ రిమైన్స్ కంప్లీట్లీ అన్ఆల్టర్డ్, కాదు. రైట్? ద మెటీరియల్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ ఫ్లూయిడ్ స్టేట్. ఫ్లూయిడ్ స్టేట్ లో కన్వర్ట్ అవుతుందా? సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ అవుతుందా? మెటీరియల్ సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ అవుతుంది కదా టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్లూయిడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అంతేనా? రైట్? గాట్ ఇట్? ఆల్ ఆప్షన్స్ ఆర్ క్లియర్? రిమైన్స్ అన్ఆల్టర్డ్ కూడా కాదు. మీరు అంతేనా? వాటర్ చూసారనుకోండి, వాటర్ నార్మల్ టెంపరేచర్ ఇట్లా జస్ట్ ఇట్లా చేపెట్టారనుకోండి, అదేమవుతుంది? జస్ట్ ఇట్లా చేపెడితే అది ఇట్లా సాగుతూ ఉంటుంది. బట్ అదే మీరు వాటర్ మీద ఇట్లా బ్రేక్ చేశారనుకోండి, వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్? అటామిక్ మధ్యలో బాండింగ్ బ్రేక్ అవ్వదు. బట్ అదే ఐస్ మీద ఇట్లా ఫోర్స్ అప్లై చేశారనుకోండి, ఏమవుతుంది? మనకి ప్రభాస్ అన్న చేస్తాడు కదా, ఎక్కడ ఏ మూవీ అది? రైట్, ఏదో మూవీలో కొడతాడు కదా, రైట్? సమయం వచ్చినప్పుడు చేయాలని చెప్పేసి ఇట్లా కొట్టేస్తాడు కదా, విలన్స్ కొట్టేటప్పుడు బై మిస్టేక్ తగిలి ఐస్ బ్రేక్ అవుతుంది కదా. అప్పుడు ఐస్ ఏమవుతుంది? ఐస్ స్లోగా డైమెన్షన్స్ ఇంక్రీజ్ అయ్యి బ్రేక్ అయిందా, లేదంటే సడన్ గా బ్రేక్ అయిందా? సడన్ గా బ్రేక్ అయింది. అంటే ఏంటి? డక్టైల్ నేచర్ పెరిగినట్టు. డక్టైల్ నేచర్ చాలా తగ్గిపోతుంది, బ్రిటిల్ నేచర్ చాలా పెరిగిపోతుంది అన్నమాట. అంతేనా? దట్ ఈస్ వాట్. ఓకే, ఆప్షన్ నెంబర్ 7 కి వెళ్దామా? రైట్. సో మీకు ఎక్కడైనా ఏ పాయింట్ అయినా అర్థం కాకపోతే అక్కడే అడగండి. రైట్? ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. తెలుసు కదా, రైట్? ఆల్రెడీ నా క్లాసెస్ చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో డోంట్ థింక్ దట్ వాట్ ఆర్పి సార్ విల్ థింక్ ఇఫ్ ఐ లాస్క్. ఇంత చిన్న క్వశ్చన్ అడిగితే ఆర్పి సార్ ఏమనుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మీకు రాదు, నేర్చుకోవడానికి వచ్చారు, నేర్చుకోండి అంతే ఇక్కడ. ఓకే, దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఇంటెన్షన్. సో ఆల్రెడీ ఈ డెఫినేషన్స్ చూసాం మనము, రైట్? సో మనం స్టార్టింగ్ లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తర్వాత అన్ని సేమ్ రిపీట్ అవుతున్నాయి కదా, అంటే అవే వేరే వేరే టైప్ లో. రైట్? A material that can undergo large deformation without cracking or falling while being drawn down through a die into fine wire. Right? So thin wires or fine wires అంటే ఏమన్నా మనము? డక్టిలిటీ అన్నాము. అంతేనా? ఆల్రెడీ మిగతా డెఫినేషన్స్ అన్ని కూడా చూసాం. రైట్? ప్లాస్టిసిటీ అంటే ఏంటి? పర్మనెంట్ డిఫార్మేషన్స్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ది లోడ్, ఇట్ కెనాట్ రీగెయిన్ ద ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అది ప్లాస్టిసిటీ. మాలిబుల్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ షీట్స్. సో కాబట్టి ఇది మాలిబిలిటీ ఎగిరిపోతుంది. డక్టిలిటీ అంటే ఏంటి? థిన్ వైర్స్. ఇది ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ రీగెయినింగ్ ద ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ది లోడ్. అర్థమైందా? ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం, రైట్? నో నీడ్ టు రైట్ దెమ్, రైట్? అగైన్ 8th question if you go for. Right? Shall we start the poll for this? Right. Selection. Maximum stress up to which a material can be loaded without experiencing any permanent residual strain. ఇది కూడా డిస్కస్ చేస్తాం మనం, అంతేనా? సో కాబట్టి ఒక 5-6 క్వశ్చన్స్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తే అన్ని కవర్ అయిపోతున్నాయి. ఎందుకంటే అసలు ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇస్తారు కదా, అలాగా అవి డిస్కస్ చేసినప్పుడు మనకు అన్ని వచ్చేస్తాయి అన్నమాట.
రైట్. సో ఇది లీడర్ బోర్డు. రైట్, ఇక్కడ ఏంటది? The maximum stress up to which a material can be loaded without experiencing a permanent residual strain. Permanent strain లేదు అంటే permanent stress కూడా లేదు కదా, రైట్? అపాన్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ లోడ్ ఈస్ ఏంటది? సింపుల్ గా ఎలా ఆ ప్రాపర్టీని ఏమంటాము? అలా చేస్తే ఆ మెటీరియల్ ప్రాపర్టీని ఏమంటాము? ఎలాస్టిసిటీ అంటాము. కరస్పాండింగ్ స్ట్రెస్ ఏమంటాము? ఎలాస్టిక్ లిమిట్ అంటాం. అంతే. ఓకే, సో మీకు ఇక్కడ ప్రపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, ఈల్డ్ పాయింట్ ఇవన్నీ గుర్తున్నాయా? మైల్డ్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్ తీసుకున్నారనుకోండి. సో ప్రపోర్షనాలిటీ లిమిట్ ఎక్కడ వస్తుంది మనకి? ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఏంటి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, రైట్? ఆ లిమిట్ ఎక్కడి వరకు అయితే ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఇక్కడ వరకే స్ట్రైట్ లైన్ కదా, ఈ లిమిట్ ఏమంటాం మనము? ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం, రైట్? ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. సో ప్రపోర్షనాలిటీ లిమిట్ లో ఏమొస్తుంది? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఇక్కడ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని ఎందుకన్నాము? స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ అనొచ్చు కదా. అంటే స్ట్రెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ స్ట్రెయిన్. సో ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్స్ లో ఇండిపెండెంట్ క్వాంటిటీ ఏంటి? స్ట్రెయిన్ అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ, స్ట్రెస్ అనేది డిపెండెంట్ క్వాంటిటీ, రైట్? సో ఫస్ట్ లోడ్ అప్లై చేయగానే లోడ్ ఏం చేస్తుంది? డిఫార్మేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. డిఫార్మేషన్ పర్ యూనిట్ డైమెన్షన్ ఎంత? స్ట్రెయిన్. ఆ స్ట్రెయిన్ వచ్చిన దాన్ని బట్టి మెటీరియల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా ఏంటి? స్ట్రెస్. గాట్ ఇట్, రైట్? సో ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఏంటి? అప్ టు విచ్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనేది ఏంటది? ఎవరు చెప్పారు ఇది? హుక్స్ లా కదా. సో హుక్స్ లా, వాట్ ఈస్ దట్ హుక్స్ లా? అప్ టు విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, దట్ ఈస్ హుక్స్ లా, రైట్? ఎలాస్టిక్ లిమిట్, రైట్? ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి? ఇక్కడ వరకు లీనియర్ ఉన్నా నాన్ లీనియర్ ఉన్నా కానీ ఏమవుతుంది మనకి? లీనియర్ ఉన్నా నాన్ లీనియర్ ఉన్నా కానీ ఏమవుతుంది మనకి? రైట్? లోడ్ అప్లై చేసిన తర్వాత డిఫార్మేషన్ వస్తుంది, లోడ్ రిమూవ్ చేయగానే ఏమవుతుంది? రైట్, రాబర్స్ అన్న హుక్. ఓకే, లోడ్ రిమూవ్ చేయగానే ఏమవుతుంది మనకి? లోడ్ రిమూవ్ చేయగానే మనకు వచ్చేసి లోడ్ రిమూవ్ చేయగానే ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వచ్చేస్తుంది, రైట్? అదే ఎలాస్టిక్ లిమిట్, రైట్? ఈల్డ్ పాయింట్, రైట్? ఇదేంటి? ఇది వచ్చేసి లోవర్ ఈల్డ్ పాయింట్ కదా. సారీ, ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి అప్పర్ ఈల్డ్ పాయింట్, సో ఇక్కడ లోయెస్ట్ వచ్చేసి లోవర్ ఈల్డ్ పాయింట్, రైట్? అదేనా? అది. సో అల్టిమేట్ స్ట్రెంగ్త్, రైట్? దీన్ని ఏమంటాం మనము? అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ కదా. అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ అంటే దీనికంటే ఎక్కువ మాక్సిమం ఏం తీసుకోలేదు, రైట్? సో ఈ అల్టిమేట్ స్ట్రెస్ సింబల్ ఏమి యూజ్ చేస్తాం గుర్తుందా మీకు? ఎఫ్యు అనే సింబల్ యూజ్ చేస్తాము. ఎఫ్ఐ అనే సింబల్ దేనికి యూజ్ చేస్తాము? లోవర్ ఈల్డ్ పాయింట్ కి యూజ్ చేస్తాం, రైట్? ఇక్కడ వచ్చేసి లాస్ట్ లో వచ్చే స్ట్రెస్ ఏంటిది? ఎఫ్బి, బ్రేకింగ్ స్ట్రెస్ కదా, అలాగా, రైట్? సో మనకి నెక్కింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ రీచ్ అవ్వగానే నెక్కింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంతకంటే మాక్సిమం టెన్షన్ తీసుకోలేదు అది. తర్వాత అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ నుంచి బ్రేకింగ్ పాయింట్ వరకు రెసిస్ట్ చేసేది ఎవరు? షియర్ స్ట్రెంత్ రెసిస్ట్ చేస్తుంది. షియర్ స్ట్రెంత్ ఇండైరెక్ట్ గా దాని కాంపోనెంట్ టెన్షన్ డైరెక్షన్ ఉంటుంది, అది రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి మనకి కప్ అండ్ కోన్ బ్రేకింగ్ 45 degrees లో వస్తుంది. అర్థమైందా? గాట్ ఇట్? క్లియర్ ఎవ్రీవన్? ఆల్ ద పాయింట్స్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ టిల్ నౌ? ఎనీవన్ హావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్? క్లియర్ ఆల్ దీస్ పాయింట్స్, ఆల్ ఆఫ్ యూ? రైట్, ఓకే. సో నెక్స్ట్ ఇవి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్. ఫస్ట్ మెటీరియల్ డెఫినేషన్స్, స్టాండర్డ్ డెఫినేషన్స్ మీద. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబబుల్, హై ప్రాబబుల్ ఏం చెప్పాము? ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిలో క్వశ్చన్స్. యా, ఈల్డ్ పాయింట్. మనకి ఈల్డ్ పాయింట్ అంటే పర్మనెంట్ డిఫార్మేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అక్కడ ఈల్డ్ పాయింట్ అంటాము. సార్ ఇక్కడ ఎలాస్టిక్ లిమిట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు లోవర్ ఈల్డ్ పాయింట్ తీసుకున్నారు అని అడగొచ్చు, అంతేనా? యా, ధరణేశ్వర్, వాట్ ఈజ్ యువర్ కమెంట్? స్ట్రెస్ ఫస్టా స్ట్రెయిన్ ఫస్టా? ఓకే ఓకే, అదా రిపీట్ చేస్తాను. ఓకే, పవన్ ఈల్డ్ పాయింట్. ఓకే ఓకే, యా, ఐల్ గో టు దట్, డోంట్ వరీ. సో మనకి ఇక్కడ ఇది ప్రపోర్షనాలిటీ లిమిట్ ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ లిమిట్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇక్కడ నుంచి నాన్ లీనియర్ స్టార్ట్ అవుతుంది, ఓకే, కర్వ్డ్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి లోవర్ ఈల్డ్ పాయింట్ ఉంటుంది అనమాట, రైట్? లోవర్ ఈల్డ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి అప్పర్ ఈల్డ్ పాయింట్ ఉంటుంది. ఓకే, మనం జనరల్ గా ఎలాస్టిక్ లిమిట్, లోవర్ ఈల్డ్ పాయింట్, రైట్? ఎలాస్టిక్ లిమిట్
is approximately equal to that lower yield point that is taken equal to which one, this yield stress, right? అది yield stress ని తీసుకుంటాం, రైట్? సో మనకు ఎందుకు అంటే అలాగా మనకి ఎందుకు అలా జరుగుతుందంటే జనరల్ గా రీఅరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అది కొంచెము మనకి ఏంటంటే గ్యాప్స్ ఉన్నాయనుకోండి, లోవర్ ఈల్డ్ పాయింట్ అప్పర్ ఈల్డ్ పాయింట్, రైట్? ఫస్ట్ అప్పర్ ఈల్డ్ పాయింట్ దేని వల్ల వస్తుంది అంటే అది మెటీరియల్ డిఫార్మేషన్ వల్ల కాదు. ఓకే, క్లియర్ గా చెప్తాను వినండి. అప్పర్ ఈల్డ్ పాయింట్ ఎందుకు వస్తుందంటే మెటీరియల్ డైమెన్షన్ చేంజ్ వల్ల కాదు. మధ్యలో మెటీరియల్ లో క్వాలిటీ బాగా లేకపోయినప్పుడు ఎంత నువ్వు పర్ఫెక్ట్ గా చేసినా కానీ ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా, చిన్న గ్యాప్స్ వచ్చాయనుకోండి, ఆ గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి అనమాట, ఆ గ్యాప్స్ ఎలిమినేట్ అవుతాయి, రైట్? అప్పుడు ఏమవుతుంది, మనకి కంప్రెషన్ అప్లై చేసాం అనుకోండి, జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ కంప్రెషన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మెటీరియల్ డైమెన్షన్ చేంజ్ అవ్వదు, ఫస్ట్ ఆ గ్యాప్స్ మధ్యలో ఏదైనా గ్యాప్స్ ఉంటే వాక్యూమ్ ఉంటే అది ఫిల్ అవుతుంది. అప్పుడు అది మనకు జర్క్ ఇస్తుంది అనమాట. ఇండికేటర్ ఉంది కదా, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ చేశారు కదా, సడన్ జర్క్ ఇస్తుంది, అది అప్పర్ ఈల్డ్ పాయింట్ మనకి, రైట్? తర్వాత ఏమవుతుందంటే ఆ గ్యాప్స్ ని ఫిల్ అయిన తర్వాత యాక్చువల్ డిఫార్మేషన్ మెటీరియల్ స్టార్ట్ అవుతుంది, అది లోవర్ ఈల్డ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి డక్టిలిటీ అంటే గ్యాప్స్ ఫిల్ అయ్యి డిస్లోకేట్ అవ్వడం వల్ల వచ్చే పాయింటా, లేదు అంటే పర్మనెంట్ డిఫార్మేషన్స్ ఇన్ ద మెటీరియల్ వచ్చే పాయింటా చెప్పండి? పర్మనెంట్ డిఫార్మేషన్స్ కదా, డిస్లోకేషన్ వల్ల కాదు కదా, పర్మనెంట్ డిఫార్మేషన్స్ వల్ల, రైట్? పర్మనెంట్ డిఫార్మేషన్ సంబంధించింది ఏంటి, లోవర్ ఈల్డ్ పాయింట్. అర్థమైందా? అప్పర్ ఈల్డ్ పాయింట్ కి లోవర్ ఈల్డ్ పాయింట్ కి డిఫరెన్స్ అర్థమైందా అందరికి? రైట్. నౌ సో లోవర్ ఈల్డ్ పాయింట్ అండ్ ఎలాస్టిక్ లిమిట్ అప్రాక్సిమేట్ గా సేమ్ ఉంటాయి ఇక్కడ, అందుకే ఎలాస్టిక్ లిమిట్ నే లోవర్ ఈల్డ్ పాయింట్ లాగా తీసేసుకుంటారు అనమాట బై డిఫాల్ట్, రైట్? అలాగా యాక్చువల్ గా అయితే లోవర్ ఈల్డ్ పాయింట్ ఈస్ ద ఈల్డ్ పాయింట్, రైట్? గాట్ ద డిఫరెన్స్, రైట్? ఎలాస్టిక్ లిమిట్ లోవర్ ఈల్డ్ పాయింట్ అప్రాక్సిమేట్ గా సేమ్ ఉంటాయి కాబట్టి ఎలాస్టిక్ లిమిటే తీసేసుకుంటారు, రైట్? మాక్సిమం మనకు స్టీల్ స్ట్రక్చర్స్ లో చూసారనుకోండి, ఎలాస్టిక్ లిమిటే ఈల్డ్ స్ట్రెస్ అని పిలుస్తారు అక్కడ, రైట్? అలాగా, రైట్? ఎందుకు అంటే ఇది రీజన్ అనమాట, రెండు వాల్యూస్ అప్రాక్సిమేట్ సేమ్ ఉంటాయి. లోవర్ ఈల్డ్ పాయింట్ ఎందుకు తీసుకోవాలి, అప్పర్ ఈల్డ్ పాయింట్ ఎందుకు తీసుకోవద్దు అనే దానికి ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ధర్నేశ్వర్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఓకే, లోడ్ అప్లై చేసాం అనుకోండి మెటీరియల్ మీద. సో వెన్ యూఆర్ అప్లైయింగ్ ద లోడ్ విల్ కాజ్ విచ్ వన్, వాట్ లోడ్ విల్ ట్రై టు డూ, లోడ్ విల్ ట్రై టు క్రియేట్ ఎ డిఫార్మేషన్ ఫస్ట్. ఓకే, లోడ్ ఏం చేస్తుంది, డిఫార్మేషన్ ఇస్తుంది ఫస్ట్, రైట్? లోడ్ విల్ ట్రై టు క్రియేట్ డిఫార్మేషన్. సో డిఫార్మేషన్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, లోడ్ ఏం చేయడానికి ట్రై చేస్తుంది, మెంబర్ ని డిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది. డిఫార్మేషన్ అంటే డిఫార్మేషన్ పర్ యూనిట్ డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఓన్లీనా, స్ట్రెయిన్. సో మెంబర్ ఏం చేస్తుంది, ఆ డిఫార్మేషన్ ఆర్ స్ట్రెయిన్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్, అది కాకుండా లోడ్ ఏమో డిఫార్మేషన్ ఇట్లా 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 అప్లై చేసి ఏం చేస్తుంది, దీని లెంత్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ మెటీరియల్ ఊరుకుంటుందా, ఊరుకోదు కదా. సో నువ్వెంత నేనెంత అన్నట్టు, సో నువ్వు ఇంక్రీజ్ చేయి నేను డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను, రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, రైట్? సో ఫస్ట్ రెసిస్టెన్స్ రాదు మనకి, ఫస్ట్ ఏమొస్తుంది, డిఫార్మేషన్ వస్తుంది. రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా ఏంటది, స్ట్రెస్. Yes, strain is the cause of stress, right? Understood? Got it? ధర్నేశ్వర్ అర్థమైందా? లోడ్ అప్లై చేసినప్పుడు లోడ్ డిఫార్మేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. డిఫార్మేషన్ అంటే స్ట్రెయిన్ ఇండైరెక్ట్ గా. సో ఆ స్ట్రెయిన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మెటీరియల్ ఏం చేస్తుంది, దాన్ని రెసిస్ట్ చేస్తుంది, రైట్? రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా ఏంటి, స్ట్రెస్. సో డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఆల్సో విల్ బి వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, నెక్స్ట్ ఇది సో ఇది మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్, రైట్? 9th క్వశ్చన్, రైట్? షల్ ఐ గో టు దిస్ 9th క్వశ్చన్? 9th క్వశ్చన్ అయిపోయిందా మనకి, అయిపోలేదు, అవ్వలేదు కదా. ఓకే, పోల్ పెట్టామా, పెట్టలేదు కదా. ఓకే, విల్ స్టార్ట్ ద పోల్. సెలెక్ట్ చేయండి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇచ్చాడు, రైట్? ఏపీఎస్సి ఏడబ్ల్యూ 2012లో, సో మళ్ళీ ఇవ్వడానికి ఈఎస్సి 2015లో కూడా ఇచ్చాడు అది. సో కాబట్టి మళ్ళీ మనకి ఏపీఎస్సిలో టీఎస్పీఎస్సిలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అక్కడ అప్పర్ ఈల్డ్ పాయింట్ ఏమన్నాను నేను, డిస్లోకేషన్ ఆఫ్ ఆటమ్స్ వల్ల వస్తుందన్నా కదా. ఏ ఆటమ్స్ డిస్లోకేషన్, అది కార్బన్ ఆటమ్స్ డిస్లోకేషన్ వల్ల. ఓకే, లోవర్ ఈల్డ్ పాయింట్ ఏమో డిఫార్మేషన్ ఇన్ ద ఆటమ్స్ వల్ల. డిఫార్మేషన్ అంటే డైమెన్షన్ చేంజ్ అవ్వడం. ఓకే, అక్కడ మనకి క్వశ్చన్ డిస్లోకేషన్ ఆఫ్ ఆటమ్స్, డిస్లోకేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ వల్ల వచ్చేది ఏంటి, అప్పర్ ఈల్డ్ పాయింట్. ఏ ఆటమ్స్ అవి,
కార్బన్ ఆటమ్స్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. కార్బన్ ఆటమ్స్ మీకు ఒకేలా హయ్యర్ లెవెల్ అడిగితే అడగొచ్చు పాలిటెక్నిక్ లెక్చరర్స్ అట్లాంటి క్వశ్చన్స్ లో, రైట్. Which of the following materials lacks a clear defined yield point during a standard tensile test requires a use of this 0.2% strain offset method? గుర్తుందా? దాన్ని ఏమంటాము? ప్రూఫ్ స్ట్రెస్ అంటాం కదా. దాన్ని ఏమంటాం మనము? ప్రూఫ్ స్ట్రెస్ అంటామా లేదా? రైట్, విల్ కాల్ ఇట్ యాజ్ ప్రూఫ్ స్ట్రెస్, రైట్. సో ఎందుకు? సో మనకి మైల్డ్ స్టీల్ చూసుకున్నాం అనుకోండి, అప్పర్ ఈల్డ్ పాయింట్ లోవర్ ఈల్డ్ పాయింట్ సపరేట్ డిస్ప్లే అవుతాయా లేదా? మైల్డ్ స్టీల్లో అప్పర్ ఈల్డ్ పాయింట్ లోవర్ ఈల్డ్ పాయింట్ సపరేట్ డిస్ప్లే అవుతాయా లేదా? రైట్, లోవర్ ఈల్డ్ పాయింట్ అప్పర్ ఈల్డ్ పాయింట్ సపరేట్ డిస్ప్లే అవుతాయి. సో మనం 0.2% చేయాల్సిన అవసరం ఉందా మైల్డ్ స్టీల్ కి? మైల్డ్ స్టీల్ కి 0.2% చేయాల్సిన అవసరం ఉందా లేదా? మైల్డ్ స్టీల్ కి 0.2% చేయాల్సిన అవసరం లేదు, రైట్. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాక్స్ ఏ క్లియర్లీ డిఫైన్డ్ ఈల్డ్ పాయింట్, రైట్. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? రాట్ ఐరన్. రాట్ ఐరన్ ఈజ్ అ హైలీ డక్టైల్ లో కార్బన్ మెటీరియల్ కదా. రాట్ ఐరన్ అంటే ఏంటి? హైలీ డక్టైల్ లో కార్బన్ మెటీరియల్, రైట్. హైలీ డక్టైల్ లో కార్బన్ మెటీరియల్ అంటే మైల్డ్ స్టీల్ బిహేవియర్ కి సిమిలర్ గా ఉంటుందా లేదా? ఎస్, రాట్ ఐరన్ ఈజ్ హైలీ డక్టైల్ లో కార్బన్, డక్టైల్ లో కార్బన్ స్టీల్. సో కాబట్టి దీనికి కూడా బిహేవియర్ సిమిలర్ గా ఉంటుందా కదా? సో కాబట్టి సిమిలర్ టు విచ్ వన్? దిస్ మైల్డ్ స్టీల్, రైట్. సిమిలర్ టు మైల్డ్ స్టీల్. సో సిమిలర్ టు మైల్డ్ స్టీల్ అన్నప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది కదా, డిస్ప్లే అవుతుంది, రైట్. దానికి అవసరం లేదు. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్, వెరీ హై స్ట్రెంత్ అండ్ లో డక్టిలిటీ, బట్ స్టిల్ ఇట్ విల్ ఎగ్జిబిట్ విచ్ వన్? మోర్ డిస్టింక్ట్ ట్రాన్సిషన్ ద నాన్ ఫెర్రస్ మెటీరియల్ లైక్ అల్యూమినియం, రైట్. అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, అల్యూమినియం ఏంటది? అల్యూమినియం, కాపర్ డు నాట్ షో డిస్టింక్ట్ ఈల్డ్ పాయింట్, రైట్. అవి చూపిస్తాయి మనకి? లేదు, రైట్. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా హై కార్బన్ స్టీల్ ఒకటి, అల్యూమినియం, ఈ రెండు ఆన్సర్స్ ఉంటాయి. మనకి అల్యూమినియం లేదనుకోండి, సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మీరు, రైట్. అల్యూమినియం లేదనుకోండి ఆప్షన్స్ లో, హై కార్బన్ స్టీల్ పెట్టుకోవాలి, ఓకే. ఎందుకంటే అది కొంచెం దగ్గరగా ఉంటుంది, రైట్. మరి ఇంత డిస్ప్లే చేయదు, బట్ కొంచెం. హై కార్బన్ స్టీల్ ప్లస్ అల్యూమినియం ఆర్ కాపర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము? అల్యూమినియం ఆర్ కాపర్ ఉందనుకోండి, దెన్ వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ అల్యూమినియం ఆర్ కాపర్. అల్యూమినియం ఆర్ కాపర్ లేకపోతే అన్ని స్టీల్స్ ఉన్నాయనుకోండి, హై కార్బన్ స్టీల్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కరెక్ట్ ఆన్సర్ మనకు రెండు కరెక్ట్ ఆన్సరే అనిపిస్తుంది, రైట్. హై కార్బన్ స్టీల్ కూడా ఎగ్జాక్ట్ గా ఎగ్జిబిట్ చేయదు. లోవర్ ఈల్డ్ పాయింట్ అప్పర్ ఈల్డ్ పాయింట్ కనిపిస్తుందా మనకి హై కార్బన్ స్టీల్ లో? కనిపించదు, బట్ లైట్ గా అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది అది. బట్ అల్యూమినియం అండ్ కాపర్ లో అసలే కనిపించదు అనమాట, ఓకే. అది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఈ మూడు ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఏం చేయాలి మనము? హై కార్బన్ స్టీల్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. హై కార్బన్ స్టీల్ అల్యూమినియం కాపర్ కూడా ఉన్నాయనుకోండి, అల్యూమినియం కాపర్ అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. ఎందుకంటే దే డోంట్ డిస్ప్లే, రైట్. దే డోంట్ డిస్ప్లే వాట్? దే డోంట్ డిస్ప్లే, రైట్, డిస్టింక్ట్ ఈల్డ్ పాయింట్స్, అంతేనా? అవి డిస్టింక్ట్ ఈల్డ్ పాయింట్స్ ని డిస్ప్లే చేయవు అసలు, రైట్. కాబట్టి ఏంటి మనకి? కంపల్సరీ మనకి 0.2% దీనికి అవసరం వస్తుంది, రైట్. అర్థమైందా? 10th క్వశ్చన్. సో గేట్ లో ఇచ్చారు ఇది. సో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి లో మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 10. ఎందుకంటే ఇదే ఎందుకు తీసుకున్నాము అంటే ఐసోట్రోపిక్ హోమోజీనియస్ మీద ఇచ్చారు కదా. ఓకే, నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను, ఓకే, రైట్. ఐ షుడ్ నాట్ రివీల్ ద ఆన్సర్, ఓకే. పోల్ కండక్ట్ అయిన తర్వాత నేను రివీల్ చేస్తాను ఆన్సర్. ఎందుకు ఇది తీసుకున్నాము అంటే, ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకున్నాను నేను అంటే, ఆల్రెడీ చూసాం మనం అది, ఓకే. సో అక్కడ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేయడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ అయింది, చూసారా? సో ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేయడం వల్ల మనకి ఏంటంటే, సో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ అన్నిటి గురించి తెలిసిందనుకోండి, ఆటోమేటిక్ గా మీకు కొత్త క్వశ్చన్స్ వచ్చే క్వశ్చన్స్ లో ఆన్సర్స్ తెలిసిపోతాయి దాదాపు, ఓకేనా? అందుకే ప్రతి క్వశ్చన్ ఆప్షన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి, రైట్. ఓకే, సో ఇక్కడ ఏంటిది?
కన్సిడర్ ఏ మెటీరియల్ where the mechanical properties are identical across mutually perpendicular planes but very dependent on the angle of inspection. This material is called as mechanical properties are identical across the mutually. Actually ఇక్కడ క్వశ్చన్ కొంచెం తప్పు ఉంది, రైట్? మెకానికల్ ప్రాపర్టీస్ ఆర్ విచ్ వన్? ఐడెంటికల్ రావాలా? ఐడెంటికల్ అన్నాడు బట్ సేమ్ అన్నాడా? సిమిలర్ బట్ నాట్ సేమ్. ఐడెంటికల్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా సేమా? ఐడెంటికల్ అంటే ఒక రకంగా ఉన్నాయి, చూడడానికి సేమ్ ఉన్నాయి, చూడడానికి ఒక రకంగా ఉన్నాయి, బట్ నాట్ సేమ్, రైట్? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ బట్ వెరీ డిపెండెంట్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్స్పెక్షన్. సో దిస్ మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్, రైట్? యాంగిల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ మీద డిపెండ్ అయ్యేది, యాంగిల్ కి సంబంధించింది ఒకటి మెన్షన్ చేసాం మనం. ఏంటది? ఆర్థోట్రోపిక్ అని మెన్షన్ చేసాం. ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఐడెంటికల్, రైట్? ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఐడెంటికల్, రైట్? ఇక్కడ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ గురించి అన్నాడు, రైట్? మ్యూచువల్ సిమిలర్ మాత్రమే, బట్ సేమా నాట్ సేమా? సిమిలర్ బట్ నాట్ సేమ్, రైట్? ఐడెంటికల్ అంటే ఏంటి? సిమిలర్ బట్ నాట్ సేమ్, రైట్? యూ హావ్ టు బి కేర్ఫుల్. ఓకే, సిమిలర్ బట్ నాట్ సేమ్. అర్థమైందా కన్ఫ్యూజన్? ఐడెంటికల్ చూడగానే మనకి ఐసోట్రోపిక్ సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది, బట్ ఐసోట్రోపిక్ కరెక్ట్ అక్కడ కాదు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ఎప్పుడైతే మెన్షన్ చేశాడో, రైట్? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని అయితే ఎప్పుడైతే మెన్షన్ చేశాడో ఇమ్మీడియట్లీ వీ నీడ్ టు గో ఫర్ విచ్ వన్? ఆర్థోట్రోపిక్. ఓకే, అండ్ ఐడెంటికల్ అంటే సిమిలర్ బట్ నాట్ సేమ్, రైట్? సిమిలర్ బట్ నాట్ సేమ్, రైట్? అది గాట్ ఇట్? క్లారిటీ వచ్చిందా ఈ క్వశ్చన్ లో? మీరు గేట్ సాల్వ్ చేసినప్పుడు కూడా ఇందులో డౌట్ వచ్చి ఉంటుంది. సిమిలర్ బట్ నాట్ సేమ్ అని మీనింగ్. ఓకే, గాట్ ఇట్? సో దిస్ కంప్లీట్స్ యువర్ విచ్ వన్? దిస్ ఫస్ట్ టాపిక్. ఏంటది? బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ మెటీరియల్ ప్రాపర్టీస్. ఓకే, అది ఫస్ట్ టాపిక్ అనమాట. సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటి? టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ అండ్ మెటీరియల్ టెస్టింగ్. ఓకే, మిగతా మెటీరియల్ టెస్ట్లన్నీ ఒక్కొక్క టాపిక్, రైట్? ఇది ఇంకా ఫస్ట్ చాప్టర్ లోనే ఉన్నాము, సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ లోనే ఉన్నాం మనము, రైట్? సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ లోనే మనకు ఒక 7-8 టాపిక్స్ వస్తాయి అనమాట. ఓకే, సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ లోనే మనకు ఒక ఎంత 70-80 క్వశ్చన్స్ చేస్తాం మనం. ఓకే, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కంప్లీట్ గా అయిపోయేసరికి మనకు ఒక 400 ఈజీగా వచ్చేస్తాయి క్వశ్చన్స్, రైట్? షల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ టాపిక్ ఎవ్రీవన్. ఇంకా ఉందిగా 10 minutes, మనం లేట్ గా స్టార్ట్ చేసాము. ఓకే ఓకే, సారీ యా, విస్కో ఎలాస్టిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా? యా, విస్కో ఇక్కడ అన్ని తెలుసు మనకి, ఓన్లీ విస్కో ఎలాస్టిక్ మెటీరియల్ తెలియదు, అంతేనా? మిగతా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఐసోట్రోపిక్ తెలుసు, ఆర్థోట్రోపిక్ తెలుసు, హోమోజీనియస్ తెలుసు. ఐసోట్రోపిక్ అంటే ఏంటి? సింగిల్ పాయింట్ ఆల్ డైరెక్షన్ సేమ్ ప్రాపర్టీ ఐసోట్రోపిక్. ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, రైట్? అంటే సిమిలర్ గా ఉండొచ్చు బట్ సేమ్ ఉండకూడదు, అది. హోమోజీనియస్ అంటే ఏంటి? అన్ని పాయింట్స్ దగ్గర ఒక డైరెక్షన్స్ లో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ విస్కో ఎలాస్టిక్, రైట్? విస్కో ఎలాస్టిక్ అంటే ఏంటి? జనరల్ గా అక్కడ ఎలాస్టిక్ అంటే దాని మీనింగ్ ఏంటి? సేమ్ ఆ నేమ్ లోనే ఉంది ఆన్సర్ అంతా. ఎలాస్టిక్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎలాస్టిక్ అంటే ఏంటి? ఎలాస్టిక్ బిహేవియర్ వేటికి వస్తుంది? ఫ్లూయిడ్ కి ఉంటుందో సాలిడ్ కి ఉంటుందో? జనరల్ గా ఎలాస్టిక్ సాలిడ్ బిహేవియర్ ఉంటుంది. విస్కాసిటీ దేనికి ఉంటుంది? సాలిడ్ కి ఉంటుందా ఫ్లూయిడ్ కి ఉంటుందా? మనకి దేనికి? విస్కాసిటీ అనేది సాలిడ్ ప్రాపర్టీనా ఫ్లూయిడ్ ప్రాపర్టీనా? విస్కాసిటీ అనేది ఫ్లూయిడ్ ప్రాపర్టీ కదా. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఇవాళ కేపీ సార్ స్టార్ట్ చేసి, ఫ్లూయిడ్ మెకానిక్స్ అయినా హైడ్రాలజీ స్టార్ట్ చేస్తున్నారు? హైడ్రాలజీ కదా. ఓకే, ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఫస్ట్ ఏంటి? మనకి విస్కాసిటీ ఉంటుంది కదా, రైట్? న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, నాన్ న్యూటోనియన్ ఐడియల్ అన్ని విస్కాసిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా కంపల్సరీ. సో విస్కాసిటీ అనేది ఫ్లూయిడ్ ప్రాపర్టీ. విస్కాసిటీ అంటే ఏంటి? అది ఫ్లో అవ్వటము, డిఫార్మేషన్ అవ్వటంని రెసిస్ట్ చేసేది విస్కాసిటీ, అంతేనా? రైట్. ఎలాస్టిక్ అంటే ఏంటి? లోడ్ తీసేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వచ్చేస్తాయి, అది సాలిడ్ ప్రాపర్టీ. ఈ రెండు ప్రాపర్టీస్ కలిసి ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాము? విస్కో ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాము. అంటే ఏంటి? మెటీరియల్ విచ్ ఎగ్జిబిట్స్, ఏంటది? మెటీరియల్ ఎగ్జిబిట్స్ విచ్ వన్? సాలిడ్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. సాలిడ్ ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? అంటే లోడ్ తీసేగానే ఏమవుతుంది? మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వచ్చేస్తుంది. ప్లస్ ఫ్లూయిడ్ విస్కస్ ప్రాపర్టీ, రైట్? ఫ్లూయిడ్ విస్కస్ ప్రాపర్టీ అంటే ఏంటి? డిఫార్మేషన్ అవుతుంది, బట్ డిఫార్మేషన్ అంటే అది కొంచెం డిఫార్మేషన్ అవుతుంది, ఆ డిఫార్మేషన్ రెసిస్ట్ అవుతుంది అనమాట. ఫ్లూయిడ్ విస్కాసిటీ. ఫ్లూయిడ్ విస్కస్ ప్రాపర్టీ.
బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏంటది? దీస్ ఆర్ ఆల్ విచ్ వన్? విస్కోఎలాస్టిక్ అంటే ఏంటి? దీస్ ఆర్ టైమ్ డిపెండెంట్, రైట్? ఓన్లీ టైం డిపెండెంటా? కాదు, టైమ్ అండ్ టెంపరేచర్ డిపెండెంట్. ఓకే, టైమ్ అండ్ టెంపరేచర్ డిపెండెంట్. నార్మల్ గా ఎలాస్టిక్ లో డిపెండెంట్. నార్మల్ ఎలాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, అది టైం డిపెండెంటా, టెంపరేచర్ డిపెండెంటా? కాదు. సో టైమ్ అండ్ టెంపరేచర్ డిపెండెంట్ హ్యూజ్ గా ఉంది. ఈ రెండు ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేసింది అనుకోండి, ఆ మెటీరియల్ ఏమంటాం మనము? విస్కో ఎలాస్టిక్ మెటీరియల్ అంటాం, రైట్? ఆ ప్రాపర్టీ విస్కో ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాం. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. నౌ దిస్ ఇస్ సెకండ్ టాపిక్. Shall we move on to the second topic, everyone? Types of stresses and strains and material testing. So ఇది okay, types of stresses and strains and okay, material testing, right? So పోల్ స్టార్ట్ చేస్తాను దీనికి. మనం 3 టాపిక్స్ అనుకున్నాము, ఒక టాపిక్ అవుతుంది, బట్ ఓకే, విల్ డూ ఇట్, డోంట్ వరీ. ఇఫ్ రిక్వైర్డ్ విల్ టేక్ ఎక్స్ట్రా టైం ఆల్సో. టైం అవన్నీ మన చేతిలోనే ఉంటాయి కదా. 1.5 అవర్ బదులు ఎక్కువ టైం తీసుకున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా కొంచెం వేస్ట్ అయిపోయింది కదా టైం. యాక్చువల్గా అయితే ఈ 2 టాపిక్స్ అయిపోవాలి అనుకున్నాను ఇవాళ. Right, the leaderboard. Now, what type of stress is induced on an internal interface of a rivet fastening 2 plates together when a tensile force try to slide the plates fast each other, right? So ఏం వస్తుంది అప్పుడు మనకి? ఇక్కడ ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి, రైట్? ఇక్కడ ఒక ప్లేట్, ఇంకొక ప్లేట్ ఉంది కదా. ఇక్కడ ఒక రివెట్ ఉంది అనుకుందాం మనం, రైట్? ఇక్కడ ఒక రివెట్ ఉంది, ఇది రివెట్ కదా, ఇది రివెట్ సింబలేనా? సో మనం ఇట్లా ఫోర్స్, టెన్జైల్ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, ఇటు 2 టెన్జైల్ ఫోర్స్ మీద. సో మనకి ఇక్కడ రివెట్ మీద ఏం ఫోర్స్ వస్తుంది చెప్పండి? రివెట్ మీద ఏమొస్తుంది మనకి? ఆ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది, రైట్? రివెట్ మీద వచ్చేసి ప్యారలల్ టు క్రాస్ సెక్షన్ ఉందా, పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ ఉందా? సో రివెట్ మీద మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇలా అప్లై అవుతుంది. సో ప్యారలల్ టు క్రాస్ సెక్షన్ ఉంది కదా ఆ ఫోర్స్ మనకి, అంతేనా? రెసిస్టెన్స్ ఇలా అప్లై అవుతుంది. ఈ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి? ఇక్కడ రెసిస్టెన్స్ రైట్ సైడ్ వస్తుంది. సో మనకి క్రాస్ సెక్షన్ కి ప్యారలల్ గా ఉందా ఫోర్స్, క్రాస్ సెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఉందా? క్రాస్ సెక్షన్ కి ప్యారలల్ గా ఉంది, రైట్? వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద క్రాస్ సెక్షన్, అది షియర్ స్ట్రెస్సా, నార్మల్ స్ట్రెస్సా? ఏంటది? అది షియర్ స్ట్రెస్సా, నార్మల్ స్ట్రెస్సా? షియర్ స్ట్రెస్, అంతేనా? సో నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి చెప్పండి? నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి? డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రెస్ ప్యారలల్ టు క్రాస్ సెక్షన్ ఉంటుందా, పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్? పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ ఉంటుంది. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? ఇది కూడా ఇది ప్యారలల్ టు విచ్ వన్? దిస్ క్రాస్ సెక్షన్ ఉంటుంది, రైట్? ప్యారలల్ టు క్రాస్ సెక్షన్ ఉంటుంది, రైట్? సో బేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? బేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి, రైట్? మనము ఇప్పుడు ఇక్కడ బేరింగ్ స్ట్రెస్ అంటే జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది మనకి. ఇది ఫౌండేషన్ అనుకుంటే, ఇది కాలం అనుకుంటే, జనరల్ గా ఇక్కడ వచ్చే స్ట్రెస్ ఏమంటాము? ఇది ఈ కాలం అనేది ఏం చేస్తుంది? ఈ ఫౌండేషన్ ని ప్రెస్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఒక మనకు లోకలైజ్డ్ కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది అనమాట, రైట్? సో ఆ లోకలైజ్డ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? అది పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ కదా, అది కూడా పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ కదా. లోకలైజ్డ్ కంప్రెసివ్ స్ట్రెస్ పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ 2 మెంబర్స్. అంటే లోడ్ ట్రాన్స్ఫర్ ఎక్కడైతే ఉందో అక్కడక్కడ వస్తుంది అనమాట, రైట్? ఎట్ ద జంక్షన్ ఆఫ్ విచ్ వన్? దిస్ 2 మెంబర్స్. అది ఏంటది? జంక్షన్ ఆఫ్ 2 మెంబర్స్ ఫర్ లోడ్ ట్రాన్స్ఫర్, రైట్? అది దేని పర్పస్ లో? ఫర్ లోడ్ ట్రాన్స్ఫర్, రైట్?
ఆ లోడ్ ట్రాన్స్ఫర్ దగ్గర మాత్రమే వచ్చే స్ట్రెస్ ఏమంటాము, బేరింగ్ స్ట్రెస్ అంటాము. అది కూడా కంప్రెసివ్ స్ట్రెస్ పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్స్ లో, కాబట్టి ఇది సంబంధం లేదు. టార్షనల్ స్ట్రెస్ అంటే ఏంటి? టార్షనల్ స్ట్రెస్ అంటే ఏంటి? అది షియర్ స్ట్రెస్సే, ఇది షియర్ స్ట్రెస్సే, బట్ ఈ షియర్ స్ట్రెస్ దేని వల్ల డెవలప్ అవుతుంది? ఆ షియర్ స్ట్రెస్ డైరెక్ట్ షియర్ స్ట్రెస్ వస్తుందా, లేదంటే దేని వల్ల డెవలప్ అవుతుంది? అది డ్యూ టు టార్షన్ ఆర్ దిస్ ట్విస్టింగ్ మూమెంట్ కదా, టార్షన్ ఆర్ ద ట్విస్టింగ్ మూమెంట్, రైట్? టార్షన్ ఆర్ ద ట్విస్టింగ్ మూమెంట్ వల్ల వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి మనకి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి? మనము బట్టలు పిండామనుకోండి, రైట్? మనం పిండుతామా? పిండే ఉంటామా హాస్టల్ ఉన్నప్పుడు, రైట్? అబ్బాయిలు అమ్మాయిలు అందరూ, రైట్? సో బట్టలు పిండేసినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు తర్వాత వాటర్ పోవడానికి ఏం చేస్తాం? దాన్ని ఇలా తీసుకొని ఏం చేస్తాం మనము? ఇలా ట్విస్టింగ్ అప్లై చేస్తాం, అంతేనా? ఇలా ట్విస్టింగ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఈ సందులో ముందులో ఉన్న వాటర్ ఇలా ఇంక్లైన్ డైరెక్షన్ లో వచ్చేస్తుంది, రైట్? మనకు ఇలా రాదు, ఇలా వచ్చేస్తుంది. మీరు గమనించారా? వాటర్ ఎప్పుడైనా బయటకు ఎలా వస్తుంది? ఇలా వస్తుందా, ఇలా వస్తుందా? ఇది లెంత్. మనం ఇలా ట్విస్ట్ అప్లై చేస్తున్నాం అనుకోండి, వాటర్ ఎలా వస్తుంది? ఇలా బయటకు వస్తుంది. ఎందుకది? షియర్, రైట్? ప్యారల్ టు క్రాస్ సెక్షన్, రైట్? షియర్ ఎఫెక్ట్ వల్ల. ఓకే, సో టార్షనల్ స్ట్రెస్ ఏంటి? షియర్ స్ట్రెస్ డ్యూ టు ద టార్షన్ ఆర్ దిస్ ట్విస్టింగ్ మూమెంట్, రైట్? బట్ ఇక్కడ టార్షన్ ట్విస్టింగ్ మూమెంట్ అనే ఇచ్చిన కండిషన్ లో లేదు, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమన్నా లోడ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ కంప్రెషనా? కాదు, షియర్, రైట్? బేరింగ్ స్ట్రెస్ కాదు, షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ కూడా కాదు, ఎందుకంటే ప్యారల్ టు క్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి, రైట్? ఇస్ క్లియర్? ఆల్ ఆప్షన్స్ ఆర్ క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఎవ్రీథింగ్ is clear? Shall we go to this 12th question, all of you? Right? 12th question కి వెళ్దాము. నార్మల్ అంటే ఏంటి అంటే, జనరల్ గా నార్మల్ అంటే ఏంటి చెప్పు సంగ్రామ్? నార్మల్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అని మీనింగ్ కదా. నార్మల్ అంటే ఏంటి సంగ్రామ్? నార్మల్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అన్నట్టు కదా. పర్పెండిక్యులర్ అంటే దేనికి పర్పెండిక్యులర్? దేనికో ఒక దానికి పర్పెండిక్యులర్ ఉండాలి కదా. అది జనరల్ గా క్రాస్ సెక్షన్ పర్పెండిక్యులర్ అంతే. ఓకే, సో ఇది తీసుకున్నాం అనుకో, సో ఇది క్రాస్ సెక్షన్ కదా. లోడ్ ఇట్లా అప్లై చేసాం అనుకో, అది నార్మల్ స్ట్రెస్. ఇట్లా అప్లై చేస్తే నార్మల్ స్ట్రెస్, టెన్షన్, కంప్రెషన్. అదే లోడ్ ఇట్లా అప్లై చేసాం అనుకో, ఏంటది? షియర్, ప్యారల్ టు క్రాస్ సెక్షన్. నార్మల్ అంటే బై డిఫాల్ట్ పర్పెండిక్యులర్. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అని తెలుసు. దేనికి పర్పెండిక్యులర్? క్రాస్ సెక్షన్ పర్పెండిక్యులర్, సింపుల్ లాజిక్. ఓకే, సో అవి ఇచ్చిన వర్డింగ్ ని అనలైజ్ చేసుకున్నా కానీ వచ్చేస్తుంది మనకి. ఓకే, రైట్? 12th క్వశ్చన్ స్టార్ట్ చేయాలి క్విజ్ పోలు. ఓకే, సెలెక్షన్ ఆన్సర్. టీజీ, జెన్కో, ఏపీపీఎస్సి లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఏపీపీఎస్సి, ఏడబ్ల్యూ అన్ని ఎగ్జామ్స్ లో ఇచ్చాడు చూడండి. సో మీరు ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయినా, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయినా, రెండు ఇంపార్టెంటే మీకు. ఓకే, అర్థమవుతుంది కదా దాన్ని బట్టి. Right, this is the leaderboard. Okay. Now, so during a standard tensile test, tension test apply చేస్తున్నాం అనుకోండి. డ్యూరింగ్ ఏ స్టాండర్డ్ టెన్సైల్ టెస్ట్, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద అప్లై చేస్తాం కదా. టెన్షన్ అప్లై చేసినప్పుడు ఆన్ ఏ డక్టైల్ మైల్డ్ స్టీల్ స్పెసిమన్, ద యాక్చువల్ ఫిజికల్ ఫ్రాక్చర్ అలాంగ్ ద ఫెయిల్యూర్ సర్ఫేస్ టిపికల్లీ ఫార్మ్స్. చెప్పాను, గుర్తుందా మీకు? మనం టెన్షన్ అప్లై చేసిన తర్వాత అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ వరకు టెన్షన్ కెపాసిటీ రెసిస్ట్ చేస్తుంది. దాని తర్వాత నెక్ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి రెసిస్ట్ చేసేది ఎవరు? షియర్ స్ట్రెంత్ రెసిస్ట్ చేస్తుంది. అందుకోసమని మనకి ఏమొస్తుంది? ఇది అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ వరకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ వరకు ఇలా వచ్చేస్తుంది. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ యూటీఎస్ ఎఫ్యూ వరకు ఇలా అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇలా నెక్ ఫామ్ అవుతుంది, రైట్? అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ దగ్గర నెక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు? ఇక్కడ టెన్సైల్ కెపాసిటీ ఎక్సిడ్ అయిపోయింది ఇంకా, రైట్? అందుకోసమని నాన్ యూనిఫామ్ డిఫార్మేషన్ వచ్చేస్తుంది అనమాట, రైట్? దీని తర్వాత ఏమవుతుంది? ఇంకా లోడ్ అప్లై చేసినప్పుడు ఇలా కప్ అండ్ కోన్ ఫామ్ అవుతుంది, అంతేనా?
ఇలా కప్ అండ్ కోన్ ఫామ్ అవుతుంది, అంతేనా? సో ఈ కప్ అండ్ కోన్ ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ దగ్గర వచ్చేస్తుంది అనమాట, రైట్? సో కప్ అండ్ కోన్ షేప్ ఎట్ 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వచ్చేస్తుంది, రైట్? 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వస్తుంది. నౌ ఫ్లాట్ స్టార్ లైక్ షేప్ అది ఎప్పుడు వస్తుంది మనకి జనరల్ గా? ఇది ఎప్పుడు వస్తుంది? స్టార్ లైక్ ఫెయిల్యూర్ అంటే ఇది స్టార్ లాగుందా, జస్ట్ మనకు కప్ అండ్ కోన్ లాగుందా? కప్ అండ్ కోన్ లాగుంది కదా, కప్ అండ్ కోన్ లాగుంది. స్టార్ లైక్ షేప్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది? స్టార్ లైక్ షేప్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది? మనకి ఇక్కడ షియర్ ఫెయిల్యూర్ ఉంది. షియర్, టెన్షన్ అన్ని కామన్. మల్టీ డైరెక్షనల్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, రప్చర్ ఓకే, బట్ ఏ టైప్ ఆఫ్ రప్చర్ అది? ఇక్కడ మనకు టెన్షన్ టెస్ట్ లో అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ వరకు వచ్చేసి ఏంటి? అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ వరకు వచ్చేసి టెన్సైల్ కెపాసిటీ యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రెసిస్ట్ చేస్తున్నారు? షియర్ కెపాసిటీ రెసిస్ట్ చేస్తుంది ఆ డైరెక్షన్ లో, రైట్? షియర్ వేరే డైరెక్షన్ లో ఉంటుంది, షియర్ అనేది షియర్ కెపాసిటీ ఇంక్లైన్ డైరెక్షన్ లో ఉంటుంది, బట్ దాని కాంపోనెంట్ ఈ పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ డైరెక్షన్ లో ఉన్న దాని కాంపోనెంట్ కొంచెం టెన్షన్ ని రెసిస్ట్ చేస్తుంది, బట్ అది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి వెంటనే ఫెయిల్ అయిపోతుంది అది, రైట్? సో కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఏంటి? షియర్ ఫెయిల్యూర్ ఇక్కడ. కాబట్టి షియర్ ఫెయిల్యూర్ అని క్లియర్ గా తెలుసు కాబట్టి మనకి ఇట్లా 45 డిగ్రీస్ లో వచ్చేసింది షియర్ ఫెయిల్యూర్. బట్ ఫ్లాట్ స్టార్ లైక్ షేప్ అంటే, స్టార్ అంటే మనకి ఒకే డైరెక్షన్ ఉంటుందా, మల్టీ డైరెక్షన్స్ ఉంటాయా? స్టార్ అంటే ఏంటి? మల్టీ డైరెక్షన్స్ కదా, మల్టీ డైరెక్షనల్ ఫెయిల్యూర్, రైట్? మల్టీ డైరెక్షనల్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది మనకి? మల్టీ డైరెక్షనల్ ఇంపాక్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మాత్రమే స్టార్ వస్తుంది, రైట్? సో మల్టీ డైరెక్షనల్, సో అంటే ఆ ఇంపాక్ట్ అనేది అన్ని డైరెక్షన్స్ లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? స్టార్ లైక్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి, మీకు అప్పుడు ఏంటి? స్టార్ లైక్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మీకు ఎర్త్ క్వేక్ అవుతున్నప్పుడు, ఎర్త్ క్వేక్ వస్తున్నప్పుడు ఎప్పుడన్నా టీవీలో చూసారా మీరు? అవి ఎట్లా బ్రేక్ అవుతాయి? ఇట్లా 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 బ్రేక్ అవుతాయి, అంతేనా? అది స్టార్ లైక్ అన్నమాట, రైట్? మల్టీ డైరెక్షనల్ ఇంపాక్ట్, మల్టీ డైరెక్షనల్ ఇంపాక్ట్ ఉందనుకోండి, అప్పుడు స్టార్ లైక్ ఫెయిల్యూర్ వస్తుంది. అర్థమైందా? మల్టీ డైరెక్షనల్ అంటే ఏంటి? మల్టీ టైప్ ఎఫెక్ట్ అనమాట, రైట్? ఇది ఈ డైరెక్షన్ ఏమో ఏంటది మనకు నార్మల్, షియర్ అన్ని కాంబినేషన్ వచ్చాయి అనుకోండి, మల్టీ డైరెక్షన్ వచ్చేస్తుంది. కప్ అండ్ కోన్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ షియర్ ఫెయిల్యూర్ కాబట్టి, ఓన్లీ షియర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కప్ అండ్ కోన్ వస్తుంది. థర్డ్ది ఫ్లాట్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద లోడ్ యాక్సిస్, అప్పుడు అది ఎప్పుడు అవుతుంది? అది ఏ మెటీరియల్ వస్తుంది? ఫ్లాట్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద లోడ్ యాక్సిస్, రైట్? ఇది ఎక్కడ అవుతుంది మనకి? జనరల్ గా ఇది బ్రిటిల్ మెటీరియల్ విత్ టెన్షన్ లో వచ్చేస్తుంది అనమాట, ఓకే? బ్రిటిల్ అండర్ టెన్షన్, ఓకే? బ్రిటిల్ మెటీరియల్ అండర్ విచ్ లోడ్? అండర్ టెన్షన్ లో, రైట్? బ్రిటిల్ మెటీరియల్ అండర్ టెన్షన్ లోడ్ అప్లై చేసాం అనుకోండి, ఇలా పర్పెండిక్యులర్ గా, రైట్? ఎలాగా? ఇలా ఫెయిల్ అవుతుంది, ఎగ్జాక్ట్ ఇలా ఫెయిల్ అవుతుంది అనమాట, ఓకే? గాట్ ఇట్? నెక్స్ట్ ఫోర్త్ది ఇర్రెగ్యులర్ జాగ్డ్ సర్ఫేస్ ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, అది ఎప్పుడు వస్తుంది? ఇది ఎప్పుడు వస్తుంది? సో ఇది టెన్షన్ అప్లై చేసినప్పుడు, రైట్? మనకేంటి ఇది ఎప్పుడు అప్లై, ఇదే మెటీరియల్ ఫెయిల్ అవుతుంది మనకి, రైట్? ఫెయిల్యూర్ ఆబ్లిక్ యాంగిల్స్ లో వచ్చింది అనుకోండి, నాన్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది లోడ్, రైట్? ఇర్రెగ్యులర్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇలా క్రాక్ అవుతుంది, ఓకే? ఇది అదే కదా, సేమ్, రైట్? ఇది కూడా అదే కదా, బట్ సిమిలర్ టు దిస్, రైట్? మనకు ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, ప్లేట్ తీసుకొని టెన్షన్ అప్లై చేసామనుకోండి, ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, రైట్? లోడ్ యాక్సిస్ ఇలా వస్తుంది, లోడ్ యాక్సిస్ ఇలా ఉంది, మనకు ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్ ఉన్నప్పుడు ఇలా ఫెయిల్యూర్ వచ్చేసింది అనుకోండి, మనకేంటది గుర్తుందా మీకు? ఇది ఎక్కడ వస్తుంది? ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, రైట్? ఇర్రెగ్యులర్ జాగ్డ్ సర్ఫేస్, రైట్? జాగ్డ్ అంటే ఇట్లా జాస్ ఉంటాయి, రైట్? సర్ఫేస్ ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, రైట్? అది ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, యాక్చువల్గా నాట్ ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, నాట్ ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, అది తప్పించారు అక్కడ, నాట్ ప్యారలల్ టు ద లోడ్ యాక్సిస్, ఓకే? 1 second. ఎరేజర్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఓకే, 1 sec, లేదంటే మొత్తం తీసేద్దాము. ఇలా లోడ్ అప్లై చేసాం అనుకోండి, మనకు ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా ఏంటి? ఇక్కడ చిన్న చిన్న వచ్చేస్తాయి, ఇక్కడ పెద్ద పెద్ద వచ్చేస్తాయి. ఇది ఏంటి? డక్టైల్ మెటీరియల్ ఫెయిల్యూర్ అప్పుడు, ఓకే? బ్రిటిల్ మెటీరియల్కి ఏమో డైరెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది, డక్టైల్ మెటీరియల్కి ఏంటి? ఇలా జాస్ లాగా వచ్చేస్తుంది అనమాట, రైట్? అలా, ఓకే? సో ఇస్ ద క్లియర్ ఎవ్రీవన్ ఆల్ దిస్?
Anyone having any doubt in this? అది not parallel to, right? Surface not parallel to the load axis రావాలి. ప్యారలల్ టు ద లోడింగ్ ప్లేన్ అన్నాను అనుకోండి, అది కరెక్ట్. ఇక్కడ ప్యారలల్ టు ద లోడింగ్ ప్లేన్ అంటే అది కరెక్ట్, బట్ యాక్సిస్ అంటే అది రాంగ్. ఓకే, అది ఇంపార్టెంట్. క్లియర్? రైట్, దిస్ 13th క్వశ్చన్. రైట్, ఏం చేద్దాం? షెల్ వి కంటిన్యూ ఆర్ క్లోజ్? షెల్ వి కంటిన్యూ ఆర్ క్లోజ్? వాట్ షెల్ యూ డూ ఎవ్రీవన్? ఈ ఒక టాపిక్ ఫినిష్ చేద్దామా? ఓకేనా అందరికి? లేదంటే క్లోజ్ చేద్దామా? సమ్మర్ రెస్పాండ్ కంటిన్యూ. ఓకే, మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఐ విల్ కంటిన్యూ. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ మీ. రైట్, ఐ విల్ స్టార్ట్ ద పోల్. ఓకే. అలాపు మనకి 2 టాపిక్స్ అయిపోయాయి అనుకోండి, రేపు వేరే టాపిక్ స్టార్ట్ చేయొచ్చు. కంటిన్యూ అప్ టు 9. ఓకే, సో టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ఎట్ 6:30. ఓకేనా? 6:30 స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. ఆల్రెడీ డెఫినేషన్ చూసాం ఇంతకుముందు. ఆ డెఫినేషన్ యూజ్ అయిందా లేదా? ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ యూజ్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. లోకలైజ్డ్, కంప్రెసివ్, కాంటాక్ట్ స్ట్రెస్, దాన్ని బట్టి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అంతే. ఇంకా ఓకే, ఇది లీడర్ బోర్డ్. లోకలైజ్డ్, కంప్రెసివ్. ఇక్కడ కంప్రెసివ్ అన్నాడంటే మళ్ళీ షియర్ వస్తుందా? షియర్ వచ్చే ఛాన్స్ లేదు కదా. షియర్ వచ్చే ఛాన్స్ లేదు. రైట్, లోకలైజ్డ్ అంటే అక్కడ మాత్రమే ఉంటుంది కాబట్టి హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా? హైడ్రోస్టాటిక్ అంటే ఏంటి? అన్ని డైరెక్షన్స్ లో ఉంటుంది కదా. హైడ్రోస్టాటిక్ కంప్రెషన్ అయినా టెన్షన్ అయినా దాని మీనింగ్ అంటే అన్ని డైరెక్షన్స్ లో ఉంటుంది. బట్ ఇక్కడ అన్ని డైరెక్షన్స్ అన్నాడా, లోకలైజ్డ్ అన్నాడా? లోకలైజ్డ్ అన్నాడు. లోకలైజ్డ్ అంటే అన్ని చోట్ల ఉంటుందా, కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందా, ఒకే చోట ఉంటుందా? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఎట్ సమ్ ప్లేస్. రైట్, లోకలైజ్డ్ అన్నాడు కాబట్టి, కంప్రెషన్ అన్నాడు కాబట్టి షియర్ ఎలిమినేట్ చేసాము. అక్కడ కంప్రెషన్ అని క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత అది షియర్ అయ్యే ఛాన్స్ ఉందా? దోస్ హూ సెలెక్టెడ్ క్యూట్ ఫెలోస్, షియర్. రైట్, ఓకే. హైడ్రోస్టాటిక్ అంటే ఏంటి? అన్ని డైరెక్షన్స్ లో ఉండాలి, అన్ని సైడ్స్ నుంచి ఉండాలి. బట్ ఇక్కడ లోకలైజ్డ్ అన్నాడు కాబట్టి ఒకటే దగ్గర ఉంటుంది. ఎక్కడ? దట్ డెవలప్స్ ఎట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద 2 సపరేట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకటి కాలము, ఒకటి ఫుటింగ్ అని చెప్పాను. ఇంటర్ఫేస్ బిట్వీన్ దీస్ 2 అంటే ఈ జంక్షన్ దగ్గర వస్తుంది అంతే, ఈ ఒక్క డైరెక్షన్ లో వస్తుంది అంతే. సచ్ యాజ్ రివెట్ ప్రెస్సింగ్ అగైన్ ఇస్ ద జాయింట్ ప్లేట్ వాల్. ఓకే, రివెట్ లో కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. ఇదేంటి అంటే రివెట్ ప్రెస్సింగ్ అగైన్ ఇస్ ద జాయింట్. రైట్, ఇది రివెట్ తీసుకున్నారనుకోండి. ఓకే, అర్థమైంది ఎందుకు షియర్ తీసుకున్నారనేది. రైట్, ఇదేంటి? మనకు ఆ ప్లేట్స్ వల్ల కాదు, రివెట్ ప్రెస్సింగ్ వల్ల. రివెట్ ఏం చేస్తుంది? దీన్ని ప్రెస్ చేస్తుంది కదా ఇలాగా. ఈ రివెట్ ఏం చేస్తుంది? దీన్ని ఎలా ప్రెస్ చేస్తుంది కదా. సో మనకు ఈ ప్లేట్ మీద లోడ్ ఇలా ఉంటుంది, సో రివెట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెస్ చేస్తుంది ఈ ప్లేట్ ని. రైట్, ఈ ప్లేట్ మీద లోడ్ ఇలా ఉంటుంది, ఈ రివెట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెస్ చేస్తుంది. రైట్, అప్పుడు ఎలా వస్తుంది మనకి? ఇలా ఈ లోకలైజ్డ్ ఇక్కడ మాత్రమే వచ్చేస్తుంది. అది అన్ని డైరెక్షన్ వస్తుందా? అది అన్ని డైరెక్షన్స్ లో రావట్లేదు. రైట్, అదేంటది? రివెట్ ప్రెస్సింగ్ ద ప్లేట్. ప్రెస్సింగ్ అన్నప్పుడు ఇక్కడ కాలం ప్రెస్సింగ్ ద ఫుటింగ్, రివెట్ ప్రెస్సింగ్ ద ప్లేట్. ప్రెస్సింగ్ అని వచ్చింది అనుకోండి, ప్రెస్సింగ్ లోడ్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది అంటే బై డిఫాల్ట్ ఏంటది? బేరింగ్ స్ట్రెస్. అర్థమైందా? ఓకే, ఇది కరెక్ట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ప్రెస్సింగ్ అని వచ్చింది కదా, ప్రెస్సింగ్ అని వచ్చింది అంటే దాని మీనింగ్ అంటే అది బేరింగ్ స్ట్రెస్ అన్నట్టే మీనింగ్. రైట్, ఓకే, బేరింగ్ స్ట్రెస్ కిందకి వచ్చేస్తుంది. రైట్, అది కంప్రెషన్ అయినా కానీ డైరెక్ట్ కంప్రెషన్ తీసుకోలేదు, మనం బేరింగ్ కింద తీసుకున్నాం. గాట్ ఇట్? అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? దోస్ హూ ఆన్సర్డ్ రాంగ్లీ యువర్ కన్ఫ్యూజన్ గాట్ క్లియర్. కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయిందా? ఎక్కడ మిస్టేక్ చేశారు? రైట్, shall we move to the next? 14th question. Right, I'm starting. ఇంతకుముందు నేను చెప్పాను ట్రూ స్ట్రెస్ కి ఇంజనీరింగ్ స్ట్రెస్ కి డిఫరెన్స్ ఏంటని. ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ 2019, టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ 2015 లో ఇచ్చాడు.
19 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకొక 5 క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ అయిపోతుంది. ఓకే ఓకే yeah, many of you got confused, but okay, I'll ఓకే ఇప్పటిదాకా డిస్కస్ చేసిన అన్ని కంబైన్ చేశాను అనుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఎలా కంబైన్ చేయాలి నేను చెప్తాను. ఇప్పుడు అన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను దీనికి సంబంధించింది. ఇన్ ఏ స్టాండర్డ్ టెన్జైల్ టెస్ట్ ఆఫ్ మైల్డ్ స్టీల్ స్పెసిమెన్ ద ట్రూ స్ట్రెస్ వాల్యూ ఎట్ ద అల్టిమేట్ లోడ్ పాయింట్ ఈస్ రైట్. మనకి ఇప్పుడు దానికోసం ఏం కావాలి, మైల్డ్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేయాలి, అంతేనా? అరే ఏమైంది, వాట్ హ్యాపెండ్? ఓకే సార్ ఓన్లీ లైన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుంది మనకి, జనరల్ గా ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏ ఉంటుంది రైట్. ఇక్కడ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ ఏ ఉంటుంది, A0 ఉంటుంది. A0 అనేది ఇనిషియల్. ఇక్కడ నెక్కింగ్ అవుతుంది. అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ దగ్గర ఏం చెప్పాను నేను ఇంతకుముందు, నెక్కింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పానా లేదా? అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, నెక్కింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పానా లేదా? సో నెక్కింగ్ స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి, నెక్కింగ్ అంటే ఏంటి, నెక్ లాగా అవుతుంది. నెక్ ఏముంటుంది మనకి, అంత బాడీతో కంపేర్ చేస్తే నెక్ చాలా తక్కువ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, అది నెక్కింగ్ అనమాట. నెక్కింగ్ అవుతుంది. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా ఏమొచ్చింది మనకి, సేమ్ ఏ వచ్చిందా, A0 వచ్చిందా, ఏ వచ్చిందా, ఏ వచ్చింది కదా. ఏది ఎక్కువ చెప్పండి ఇక్కడ నాకు, A0 ఈజ్ గ్రేటర్ ఆర్ ఏ ఈజ్ గ్రేటర్? A0 ఈజ్ గ్రేటర్ దెన్ ఏ కదా. ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా ఎట్ దిస్ ప్లేస్ కదా, రైట్. ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, సిగ్మా ఈ రైట్. ఇంజనీరింగ్ స్ట్రెస్ తీసుకుంటే ఏమవుతుంది మనకి, లోడ్ ఎట్ దిస్ ప్లేస్ రైట్, లోడ్ ఎట్ దిస్ అల్టిమేట్ పాయింట్ అనుకుంటాము. లోడ్ ఎట్ దిస్ అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ డివైడెడ్ బై ఏంటది, A0 ఇనిషియల్ స్ట్రెస్ తీసుకోవాలి ఇంజనీరింగ్ స్ట్రెస్ లో. అదే ట్రూ స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, ట్రూ స్ట్రెస్ లో ఏంటి, లోడ్ ఎట్ దట్ అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్, సేమ్ లోడే ఉంటుంది బట్ ఏరియా మాత్రము యాక్చువల్ ఏరియా ఎట్ దిస్ ప్లేస్ తీసుకోవాలి. యాక్చువల్ ఏరియా ఎట్ దిస్ ప్లేస్ అంటే ఏ వస్తుందా, A0 వస్తుందా, ఏ వస్తుంది. సో కాబట్టి A0 ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. కాబట్టి సిగ్మా ఈ ఇంజనీరింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా, ట్రూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా? ఇంజనీరింగ్ స్ట్రెస్ ఏంటి, PU బై దిస్ A0. ఇదేంటి, PU బై దిస్ ఏ. ఏది ఎక్కువ ఉంటుంది, ఇంజనీరింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా లేదా? ఎందుకు, డినామినేటర్ తక్కువనా ఎక్కువనా? ఓకే 1 సెకండ్ చెప్పండి. ఇన్ ఏ టెన్జైల్ స్ట్రెస్ ద ట్రూ స్ట్రెస్, సారీ యా ట్రూ స్ట్రెస్, ఇంజనీరింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా, ట్రూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా చెప్పండి. ఇక్కడ ఏముంది, ఏరియా లోడ్ సేమే, డినామినేటర్ తగ్గిపోయింది రైట్. డినామినేటర్ తగ్గిపోయింది అన్నప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుందా లేదా? డినామినేటర్ ఈజ్ డిక్రీజింగ్ రైట్. డినామినేటర్ ఈజ్ డిక్రీజింగ్ అన్నప్పుడు టోటల్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ రైట్. సో ట్రూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రైట్. గాట్ ఇట్ ఎవ్రీవన్? కంపేర్ టు ఇంజనీరింగ్ స్ట్రెస్, ట్రూ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. క్లియర్? ఎందుకు, స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, లోడ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఎట్ ద ఈక్విలిబ్రియం రైట్. సో లోడ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఫోర్స్ ఎట్ ద ఈక్విలిబ్రియం. సో రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా, రెండు ఫోర్స్లు, లోడ్లు, రెసిస్టెన్స్ ఫోర్స్లు సేమ్, డినామినేటర్ ఏరియా డిఫరెంట్. అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ దగ్గర డినామినేటర్ ఏమొస్తుంది, తక్కువ వస్తుంది. డినామినేటర్ తక్కువ వస్తుంది అంటే, ట్రూ స్ట్రెస్ కి డినామినేటర్ తక్కువ ఉంది అంటే వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. అదే ఇంజనీరింగ్ స్ట్రెస్ కి ఇనిషియల్ ఏరియా చేసాం కాబట్టి ఏం చేంజెస్ ఉండవు. గాట్ ఇట్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? షల్ we move to the 15th question? Anyone having doubt? 15th question. Answer. Okay. 60 seconds ఇవ్వాలా, 30 seconds ఇవ్వాలా? 60 seconds టైం ఇస్తాను చూడండి. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, అర్థమైందా కాలేదా? తులసి, సుప్రియ ఓన్లీ రెస్పాండెడ్. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి. You stop me and you ask me to explain again and again until you understand. Okay? ఎందుకంటే మనం ఇక్కడ థియరీ ఫస్ట్ నేర్చుకొని తర్వాత క్వశ్చన్స్ చేసి, ఆ క్వశ్చన్స్ అప్పుడు మళ్ళీ థియరీ చేయట్లేదు. క్వశ్చన్స్ లోనే డైరెక్ట్ థియరీ నేర్చుకుంటున్నాం, అంతేనా, కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏది అర్థం కాకపోయినా అక్కడికక్కడ క్లియర్ చేసుకోవాలి అంతే. ఇంకా
సో చూడండి, జెన్కో ట్రాన్స్కోలో ఇచ్చాడు, ఏపీపీఎస్సి ఏయులో కూడా ఇచ్చాడు, రైట్. టీఎస్ జెన్కోలో ఇచ్చాడు, ఏపీ ట్రాన్స్కోలో ఇచ్చాడు, ఏపీపీఎస్సి ఏయులో ఇచ్చాడు. సో కాబట్టి ఇది మనకు న్యూమరికల్ దీంట్లో ఏడబ్ల్యూ పాలిటెక్నిక్ లెక్చరర్స్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎ పంచింగ్ ఏ హోల్ ఆఫ్ 20 mm డయామీటర్, రైట్. ఏం చేస్తాం మనం ఇక్కడ, ఇది ఇక్కడ ప్లేట్ ఉంది, ఈ ప్లేట్కి ఏం చేస్తున్నాం మనము 20 mm డయామీటర్ హోల్ చేస్తున్నాం. ఓకే, ఇలా హోల్ చేస్తున్నాం అనుకో, కనిపిస్తుంది ఇలాగా, అంతేనా, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కింద ఈ థిక్నెస్ కనిపిస్తుంది కదా, ప్లేట్ ఆఫ్ 10 mm థిక్నెస్, రైట్. ప్లేట్ థిక్నెస్ ఎంత మనకి 10 mm, ప్లేట్ థిక్నెస్ వచ్చేసి 10 mm, డయామీటర్ ఆఫ్ ది హోల్ వచ్చేసి 20 mm డయామీటర్. ఓకే, ఇఫ్ ద అల్టిమేట్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది ప్లేట్ మెటీరియల్ ఈస్ 300 MPa, సో దిస్ ఈస్ టౌ అల్టిమేట్. ద రిక్వైర్డ్ పంచ్ ఫోర్స్ ఈజ్, రైట్, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, రైట్. రిక్వైర్డ్ పంచ్ ఫోర్స్ ఏమొస్తుంది, షియర్ ఏరియా ఇంటూ దట్ స్ట్రెస్, అల్టిమేట్ షియర్ స్ట్రెస్, రైట్. టౌ అల్టిమేట్, టౌ ఈజ్ ద సింబల్ వీల్ యూస్ ఫర్ షియర్ స్ట్రెస్ కదా. ఏరియా ఏమొస్తుంది, ఏరియా ఏంటి, మీకు థిక్నెస్ ప్లస్ ఈ అలాంగ్ ద పెరిమీటర్ కవర్ అవుతుందా లేదా, ఈ హోల్ పెరిమీటర్ ఫర్ ద ఎంటైర్ థిక్నెస్ కవర్ అవుతుంది. అంటే హోల్ పెరిమీటర్ ఏంటది, పైడి, సర్కిల్ షేప్ కాబట్టి పైడి ఓవర్ ద ఎంటైర్ థిక్నెస్ అంటే పైడిటి. షియర్ ఏరియా ఏంటది పైడిటి, అర్థమైందా, ఎందుకు ఈ పెరిమీటర్ లోపల టోటల్ థిక్నెస్ కవర్ అవుతుంది కాబట్టి పైడి అనేది పెరిమీటర్ టోటల్ థిక్నెస్ ఇంటూ టౌ అల్టిమేట్. చేయండి, ఇప్పుడు ఏమొస్తుంది, పై అలానే ఉంచండి, డి ఎంత, డయామీటర్ ఎంత 20 mm కదా, 20 mm, రైట్, ఇంటూ థిక్నెస్ ఎంత 10 mm, ఇంటూ స్ట్రెస్ ఎంత 300 MPa అంటే Nm/mm². సో కాబట్టి ఇది mm², Nm/mm², న్యూటన్ వస్తుంది. బట్ మనకి కిలో న్యూటన్లో కావాలి కాబట్టి 10⁻³ చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి, ఆన్సర్ ఎంత వస్తుంది, 3 3 6 ఎంత 60 పై వచ్చిందా లేదా, 60 పై కిలో న్యూటన్స్ వస్తుంది. ఆప్షన్ ఏ. ఇస్ క్లియర్ ఎవ్రీవన్. దీంట్లో 30 20 40 ఎలా వస్తుందని అడగకండి, ఆప్షన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా సార్ అని చెప్పేసి, రైట్. ఓకే, అక్కడ ఏముండదు ఇంకా ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రైట్. రైట్, 16th క్వశ్చన్, రైట్. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ దిస్ 30 seconds. Someone is comment, ultimate load point is there only which is resisted by shear. Yes, షియర్ స్ట్రెంత్ అంటే షియర్ లో రెసిస్టెన్స్ అనమాట, అక్కడ ఇచ్చారు కాబట్టి షియర్ ఏరియా తీసుకోవాలి. షియర్ ఏరియా అంటే ఆ హోల్ కి ప్యారల్ ఉన్న ఏరియా, అంతే, ఏం లేదు. టీఎస్పీఎస్సి పాలిటెక్నిక్ లెక్చరర్ అండ్ ఏపీపీఎస్సి ఏడబ్ల్యూ 2012 అంటే ఏపీపీఎస్సి నుంచి టీఎస్పీఎస్సి వాళ్ళు కాపీ చేశారనమాట. అది కొన్ని ఏపీపీఎస్సి నుంచి టీఎస్పీఎస్సి కాపీ చేశారు మీరు గమనిస్తే. ఓకే, రైట్, దిస్ ఈస్ ద లీడర్ బోర్డ్, రైట్. సో వైల్ టెస్టింగ్ ద మెషిన్ కాన్ఫిగరేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ స్పెసిఫికల్లీ ఆప్షన్ ఎలిమినేషన్ అంతే. ఓకే, specifically used to determine a material's behavior under high cyclic load testing. ఐజోడ్ ఇంపాక్ట్ టెస్ట్ దేనికి యూజ్ చేస్తాం మనము, ఐజోడ్ ఇంపాక్ట్ టెస్ట్ దేనికి యూజ్ చేస్తాము, ఐజోడ్ ఇంపాక్ట్ టెస్ట్ మనకి ఇది గుర్తుందా మీకు, పెండులం లాగా ఉంటుంది, రైట్. ఈ హ్యామర్ ఉండి ఇలాగా పెండులం లాగా ఉంటుంది, జస్ట్ ఫార్ట్ వన్ ఒకేసారి వెళ్ళిపోతుంది అంతే, రైట్. ఇక్కడ నాచ్ క్రియేట్ చేస్తాము, ఇట్లా ఈ హ్యామర్ పైకి లేపు వదిలేయగానే 41 ఒకేసారి వెళ్ళిపోతుంది. అది సైక్లిక్ లోడ్ కి సంబంధించిందా, ఏమన్నా హార్డ్నెస్ కి సంబంధించిందా, సారీ దేనికి సంబంధించింది, సైక్లిక్ లోడ్ సంబంధించిందా, హార్డ్నెస్సా టఫ్నెస్సా ఏంటది, ఏం లోడ్ సంబంధించింది, అది టఫ్నెస్ కి సంబంధించింది కదా ఇంపాక్ట్, రైట్. ఎనర్జీ అబ్జార్బ్డ్ జౌల్స్ లో మెజర్ చేస్తాము, గుర్తుందా మీకు. అక్కడ ఈ హ్యామర్ ఇటు నుంచి ఇటు రాగానే ఏమవుతుంది మనకి, అక్కడ రింగ్ లో జౌల్స్ ఉంటాయి మనకి, రైట్. జౌల్స్ ఉంటాయి అంటే ఏంటి, టఫ్నెస్ మెజర్ చేస్తున్నాం, అది రైట్, టఫ్నెస్. సో అక్కడ ఇది ఫ్యాట్, ఇక్కడ సైక్లిక్ లోడింగ్ అంటే ఏంటి మనకి, సైక్లిక్ లోడింగ్ వచ్చేసి ఫ్యాటిక్ కదా, అసలు ఫ్యాటిక్ మెజరే చేయం మనము, అంతేనా, ఫ్యాటిక్ మెజరే చేయట్లేదు, ఇక్కడ టఫ్నెస్ కి సంబంధించింది ఇదంతా. బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ ఆ నేమ్ లోనే ఉంది, ఏం చేస్తున్నాం అక్కడ,
నేమ్ లోనే హార్డ్నెస్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఒక మనకు ఏంటి సర్క్యులర్ ఇది స్పెరికల్ ఉంటుంది, దాంతోటి ఇండెంటేషన్ క్రియేట్ చేస్తాం మనం, రైట్? హార్డ్నెస్ నెంబర్. సో లోడ్ డివైడెడ్ బై ది సర్ఫేస్ ఏరియా క్రియేటెడ్ కనుక్కుంటాం, అది హార్డ్నెస్ నెంబర్, బ్రినల్ హార్డ్నెస్ నెంబర్ బిహెచ్ అని గుర్తుందా? సో అదేంటి హార్డ్నెస్. ఇక్కడ ఏంటి సైక్లిక్ లోడ్ అంటే ఫ్యాటిక్. క్వశ్చన్ ఆప్షన్స్ చూడగానే అర్థమైపోతుంది మనకి, అక్కడ సైక్లిక్ లోడింగ్ అంటే ఏంటి ఫ్యాటిక్, కాబట్టి ఫ్యాటిక్ సంబంధించింది ఏముంది, ఓన్లీ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఒకటే ఉంది అంతే, వేరే ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా అసలు? ఇక్కడ ఇంపాక్ట్ టెస్టర్ టఫ్నెస్, ఇక్కడ హార్డ్నెస్ టెస్టర్, ఇక్కడ ఫ్యాటిక్ టెస్టర్, ఇక్కడ ఏంటి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అంటే స్లో టెన్షన్, ఇది టెన్షన్ టెస్ట్, షియర్ టెస్ట్. సో ఫ్యాటిక్ టెస్ట్ చేయము. సో అక్కడ ఆప్షన్ చదివితే మనకు అర్థమైపోతుందా లేదా? ఇఫ్ యూ రీడ్ ద ఆప్షన్స్ యుల్ గెట్ ఇట్. ఓకే, అర్థమైందా? క్లియర్? Got it everyone? So 17th question. Right. 18th 19 2 questions అయితే ఇది అయిపోతుంది మాక్సిమం మనకి. Right. Okay. See the leaderboard. Right. ఎందుకంటే the shear strain with a deformed structural element is physically measured and defined as a fractional change in the overall length of the member. Fractional change in the overall length of the member అంటే delta L by this L కదా, change in the length, fractional change in the overall length, right? Delta L by L, right? So delta L by L అనేది shear strain ఆ నార్మల్ స్ట్రెయిన్ ఆ చెప్పండి? లీనియర్ స్ట్రెయిన్ కదా, ఇదేంటది లీనియర్ స్ట్రెయిన్, అంతేనా? లీనియర్ స్ట్రెయిన్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు ఆన్సర్, అంతేనా? లీనియర్ స్ట్రెయిన్. చేంజ్ ఇన్ ద రైట్ యాంగిల్ బిట్వీన్ ద టూ పర్పెండిక్యులర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇది షియర్ స్ట్రెయిన్. గుర్తుందా మీకు? ఇక్కడ ఏంటది, మనం ఇలా ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఒక ఫోర్స్ పి అప్లై చేస్తే ఇది ఇలా వెళ్ళిపోతుంది, అంతేనా? ఒరిజినల్ గా రైట్ యాంగిల్ 90 డిగ్రీ ఉంది, నవ్వు ఇప్పుడు మోర్ దెన్ రైట్ యాంగిల్ కాకుండా వేరే యాంగిల్ వచ్చేస్తుంది, రైట్? ఇది షియర్ స్ట్రెయినే కదా, ఎస్ ఇది షియర్ స్ట్రెయిన్. గాట్ ఇట్? అంతేనా? అదేనా షియర్ స్ట్రెయిన్? 90 డిగ్రీస్ ఉన్నది కాస్త 90 డిగ్రీ మోర్ ఆర్ 90 లెస్సర్ దన్ 90 డిగ్రీ అయిపోతుంది. ఇక్కడ లెస్సర్ దన్ 90 డిగ్రీ అయింది, ఇక్కడ మోర్ దన్ 90 డిగ్రీ అయింది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? షియర్ స్ట్రెయిన్ ని గామా యూజ్ చేస్తాము, లేదంటే థీటా యూజ్ చేస్తాము, అంతేనా? రైట్. టోటల్ ఇంక్రీజ్ ఇన్ ద నామినల్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఇంక్రీజ్ ఇన్ ద క్రాస్ సెక్షన్. జనరల్ గా షియర్ అంటే ఏంటి మనకి? షియర్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ షేప్ కదా, చేంజ్ ఆఫ్ షేప్, చేంజ్ ఆఫ్ షేప్. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ షేప్ వస్తుందా? ఫస్ట్ దాంట్లో రావట్లేదు, జస్ట్ మనకు ఈ లెంత్ ఉన్నది కాస్త ఏమైంది, ఈ లెంత్ అయింది, రైట్? షేప్ చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ద నామినల్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి, మనం కంప్రెషన్ అప్లై చేసామనుకోండి, కంప్రెషన్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి, లెంత్ డిక్రీజ్ అయ్యి క్రాస్ సెక్షన్ పెరుగుతుంది. బట్ ఇక్కడ కూడా షేప్ చేంజ్ అవుతుందా? షేప్ చేంజ్ ఏం అవ్వట్లేదు, రైట్? ఇది. సో ఇదేంటి, కంప్రెషన్, కంప్రెసివ్ స్ట్రెయిన్, రైట్? నార్మల్ కంప్రెసివ్ స్ట్రెయిన్. రేషియో ఆఫ్ ది lateral contraction to the axial contraction rate. What is that ratio of lateral contraction to the lateral Poisson's ratio equal to minus of this lateral strain divided by this longitudinal strain, అంతేనా? అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, రైట్? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రైట్. 18th and 19th క్వశ్చన్, ఇది హైలీ ప్రాబుల్. ఈఎస్సి మెకానికల్ 2017 లో ఇచ్చారు. సో కాబట్టి ఇది టీజీపీఎస్సీ లో రావడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సెలెక్ట్ ద ఆన్సర్. లాస్ట్ బట్ వన్ క్వశ్చన్, ఇది ఇంకో క్వశ్చన్ చేస్తే అయిపోతుంది మనకి టాపిక్. ఓకే, పాప డోర్ పడతా ఉంది డాడా డాడా అని.
ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇట్లాంటి క్వశ్చన్ రాలేదు, బట్ ఇండైరెక్ట్ గా వస్తుంది అనమాట. అంటే వేరేలాగా వచ్చింది ఇదే క్వశ్చన్, బట్ ఇలా రావచ్చు. రైట్. సో వెన్ బ్రిటిల్ మెటీరియల్స్ లైక్ కాస్ట్ ఐరన్ ఈస్ మైల్డ్ స్టీల్ మీద వచ్చింది డక్టైల్ మెటీరియల్. బ్రిటిల్ మెటీరియల్ మీద ఫెయిల్యూర్ రాలేదు కదా, అందుకోసమని బ్రిటిల్ మెటీరియల్ చూసుకున్నాం. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ చూసాం అనుకోండి. ఫస్ట్ ది brittle material like cast iron is subjected to a standard axial compression test. It typically fails along a plane oriented at which angle, right? సో మనకి బ్రిటిల్ మెటీరియల్ విత్ యాక్సిస్ అండర్ ద టెన్షన్ తీసుకున్నాం అనుకోండి, ఎలా ఫెయిల్ అవుతుంది? పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. సో బ్రిటిల్ మెటీరియల్ కి చెప్తున్నాను, ఇది అన్ని బ్రిటిల్ మెటీరియల్ కి. బ్రిటిల్ మెటీరియల్ విత్ టెన్షన్ తీసుకున్నాం. ఈ పాయింట్ ఆల్రెడీ వచ్చింది ఇంత ముందు, గుర్తుందా? బ్రిటిల్ మెటీరియల్ అండర్ దిస్ టెన్షన్ ఎలా ఫెయిల్ అవుతుంది? పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్, రైట్? ఇలా ఫెయిల్ అవుతుంది, ఇలా క్రాక్ అవుతుంది, అంతేనా? అది పర్పెండిక్యులర్ టు ద లోడింగ్ యాక్సిస్, రైట్? ఇదేంటి? అండర్ టెన్షన్ కదా, ఇది టెన్షన్. ఇది ఓన్లీ బ్రిటిల్ మెటీరియల్ మీద టెన్షన్ అప్లై చేసినప్పుడు వస్తుంది మనకి. ఓకే, గాట్ ఇట్? నెక్స్ట్, ప్యారలల్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్, రైట్? ప్యారలల్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్ ఎప్పుడు వస్తుంది? జనరల్ గా బ్రిటిల్ మెటీరియల్ మీద మనము లాటరల్ టెన్షన్ అప్లై చేసాం అనుకోండి, లాంగిట్యూడినల్ టెన్షన్ కాదు, లాటరల్ టెన్షన్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇలా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి, రైట్? లాటరల్ టెన్షన్ అప్లై చేసినప్పుడు, కంప్రెషన్ కాదు, రైట్? మీకు డౌట్ రావచ్చు, సార్ మనం ఇక్కడ కంప్రెషన్ ఫోర్స్ ఇలా అప్లై చేసామనుకోండి, రైట్? కంప్రెషన్ ఫోర్స్ ఇలా అప్లై చేసామనుకోండి, అలా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని డౌట్ వచ్చిందా మీకు? కంప్రెషన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తే స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉందని డౌట్ వచ్చిందా? నెవర్. అండర్ కంప్రెషన్ ఫోర్స్ మెంబర్ విల్ నెవర్ స్ప్లిట్. ఆ పాయింట్ గుర్తుంచుకోండి, రైట్? అండర్ కంప్రెషన్ ఫోర్స్ మెంబర్ విల్ నెవర్ స్ప్లిట్, ఓన్లీ అండర్ టెన్షన్ ఇట్ విల్ స్ప్లిట్. ఓకే, కాబట్టి అది కంప్రెషన్ ఫోర్స్ కి వచ్చే ఛాన్సే లేదు ఇంకా, రైట్? గాట్ ఇట్? గాట్ దట్ పాయింట్? నౌ ఎలాంగ్ ద ఆబ్లిక్ ప్లేన్ ఎప్పుడు వస్తుంది మనకి? ఇది ఓకే, మనకి ఇది యాక్సియల్ కంప్రెషన్, రైట్? యాక్సియల్ కంప్రెషన్ అప్లై చేసినప్పుడు బ్రిటిల్ మెటీరియల్ లో, రైట్? మనకి ఇక్కడ సిమిలర్ గా ఇంకోటి వస్తుంది, స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. యా, సో స్ట్రాంగ్ ఇన్ బ్రిటిల్ మెటీరియల్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. సో కాబట్టి కంప్రెషన్ లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది కంప్రెషన్ లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేదు, రైట్? ఆ క్రాకింగ్ కూడా రాదనమాట మనకి, రైట్? ఆ క్రాకింగ్ కూడా రాదు. కాబట్టి షియర్ లో వీక్ కదా, షియర్ లో వీక్ కాబట్టి మనకి ఇట్లా క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇట్లా 45 degrees క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? షియర్ లో వీక్ కాబట్టి, రైట్? గాట్ ఇట్? అర్థమైందా? యాక్సియల్ కంప్రెషన్, రైట్? స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్, బ్రిటిల్ మెటీరియల్ ఈ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. సో కంప్రెషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే లేదు, రైట్? మనకు వేరే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో అందుకే డక్టైల్ మెటీరియల్ కూడా స్ట్రాంగ్ ఇన్ టెన్షన్ కాబట్టి టెన్షన్ లో ఫెయిల్ అవ్వలేదు. ఎందులో ఫెయిల్ అయింది? షియర్ లో ఫెయిల్ అయింది, వీక్ ఇన్ టెన్షన్ కాబట్టి. గాట్ ఇట్? అది కూడా డక్టైల్ మెటీరియల్ అండర్ టెన్షన్ అప్లై చేస్తే 45 degree ఎందుకు క్రాక్ వచ్చింది మనకి? స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, వీక్ ఇన్ షియర్. ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ కాబట్టి కంప్రెషన్ కూడా చేసినప్పుడు కంప్రెషన్ లో ఫెయిల్ అవ్వదు. టెన్షన్ ఉంటే టెన్షన్ ఫెయిల్ అవుతుంది, టెన్షన్ వచ్చే ఛాన్స్ లేదు కదా, షియర్ వస్తుంది కాబట్టి షియర్ లో ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇట్ షార్టర్స్ ఇంటూ స్పెరికల్ పౌడర్ పార్టికల్స్ వితౌట్ ఏ క్లియర్ ప్లేన్. అంటే ఏంటి? క్యాస్ట్ ఐరన్ ఫెయిల్యూర్ ఇలా వస్తుంది అనమాట, రైట్? క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, క్యాస్ట్ ఐరన్ ఫెయిల్యూర్ ఇలా వస్తుంది మనకి, రైట్? ఫెయిల్స్ అలాంగ్ ద డిస్టింక్ట్, రైట్? క్యాస్ట్ ఐరన్ జనరల్ ఫెయిల్యూర్ ఇలా వస్తుంది మనకి. క్యాస్ట్ ఐరన్ దేంట్లో? డిస్టింక్ట్ పర్పెండిక్యులర్ ప్లేన్స్ ఆఫ్ మాక్సిమం షియర్ స్ట్రెస్ రాదర్ దెన్ జనరల్ గా. ఓకే, మనకు ఇది తీసుకున్నా కానీ ఎలా వస్తుంది? స్పెరికల్ పౌడర్, రైట్? ఇట్ షార్టర్స్ ఇంటూ స్పెరికల్ పౌడర్ పర్టికులర్లీ వితౌట్ ఏ క్లియర్ ప్లేన్, రైట్? మనకు అయ్యే ఛాన్స్ ఉంటే యాక్సియల్ లోడ్ అప్లై చేసినప్పుడు క్లియర్ గా ఒక ప్లేన్ డిఫైన్ అవుతుంది, బట్ ఇక్కడ క్లియర్ ప్లేన్ లేదు అన్నాడు అంటే అది యాక్సియల్ టెన్షన్, యాక్సియల్ కంప్రెషన్ కాదు, రైట్? ఏంటది? మనకు ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, యాక్సియల్ కంప్రెషన్ అప్లై చేసినప్పుడు క్లియర్ ప్లేన్ లో మాత్రమే ఫెయిల్ అవుతుంది. ఓకే, క్లియర్ గా ఒక ప్లేన్ లో 45 degrees లో ప్లేన్ అవుతుంది. అట్లా ఇక్కడ క్లియర్ ప్లేన్ లేకుండా ఒక స్పెరికల్ పౌడర్ లాగా వెళ్ళిపోతుందంటే అది కాదు. ఓకే, రైట్? లాస్ట్ క్వశ్చన్ అంతేనా? ఓకే, ఐ థింక్ 18 questions ఉన్నాయి, 19 questions అనుకున్నాను నేను. ఓకే,
Actually 19th question is also there, but okay, it has, okay, 18 questions only. 19th question అది హుక్స్ లా కిందకి వస్తుంది. ఓకే, అప్లోడ్ చేయలేదు అందుకే. రైట్, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ యువర్ ఫస్ట్ 2 టాపిక్స్. ఓకే, క్లియర్? Everything is clear, all of you? Like this is the clear? So recollection of this previous, recollection of all the concepts and solving all the previous questions, that is being covered, right? So ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా? క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈజ్ ఓకే, రైట్? దిస్ వే ఆఫ్ ప్రిపరేషన్. And we'll try to conduct some doubts sessions also at the end of every subject or in every chapter, right? లేదంటే మనకు మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత ఓన్లీ డౌట్స్ క్లియరెన్స్ కోసము మీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి దానికైనా యూజ్ చేయొచ్చు మనం, రైట్? ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది కదా ఏం పెట్టాలనేది. కేపీ సార్ నేను డిసైడ్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, మీకు ఏమేమి కావాలనేది అది వచ్చేస్తుంది. సో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ లో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఫ్లూయిడ్ మెకానిక్స్ అప్లోడ్ అయ్యాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇట్ ఈస్ అండర్ ప్రిపరేషన్. ఐఎమ్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ, right? So it will come, don't worry. Okay, PDF you can download, it seems, right? You can download the PDF. ఎక్కడ డౌన్లోడ్ చేయాలా? PDF ముందే డౌన్లోడ్ చేయాలా? ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే ఓకే, ఇది యాప్లో అప్లోడ్ చేయమంటావా? ఓకే ఓకే, డాక్యుమెంట్ ఇందులో వచ్చింది మనకు సక్సెస్ ఛాంపియన్ బ్యాచ్ సెషన్ 1 కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.